వెల్కమ్ టు జనరల్ అండ్ టెక్నికల్ క్యూ స్టడీ. ఆర్ఎస్ అగర్వాల్కి సంబంధించినటువంటి ప్రతి టాపిక్ నుంచి మనము ఎవ్రీ క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుందని మనం చెప్పుకున్నాము. సో మెంబర్స్ అందరూ కూడా కేర్ఫుల్గా ప్రతి ఒక్క ప్రాబ్లం యొక్క ఎక్స్ప్లెనేషన్ అయితే వినండి. ఇవన్నీ కూడా మీకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి అయితే యూజ్ అవుతాయి. సో లేట్ చేయకుండా ఫస్ట్ ప్రాబ్లం నుంచి మనం వెళ్ళిపోదాం. అంతకంటే ముఖ్యంగా నంబర్ సిస్టమ్ పైన మీకు ఒకవేళ అవగాహన లేకపోతే, అంటే నంబర్ సిస్టమ్కి సంబంధించినటువంటి బేసిక్స్ లేకపోతే నేను ఐకార్డ్స్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు బేసిక్స్ అయితే వినండి. ఒకవేళ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని నుంచి అయినా మీరు చూడండి. ఇక నంబర్ సిస్టంలో ఆర్ఎస్ అగర్వాల్ ఉన్నటువంటి ఫస్ట్ క్వశ్చన్ ఏంటయ్యా అంటే, ఫస్ట్ క్వశ్చన్లో మనకి వాట్ ఈజ్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 ఇన్ 3254,710. సో ఈ నెంబర్ అయితే ఇచ్చాడు. దీంట్లో మనకి ప్లేస్ వాల్యూ అనేది అడిగాడు. సో ప్లేస్ వాల్యూ మనకి కంపల్సరీగా ప్లేస్ వాల్యూ ఉంటుంది, ఫేస్ వాల్యూ ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి ప్లేస్ వాల్యూ అంటే మనము చేంజ్ చేసే అడ్రస్. ఈరోజు మనము ఒక డిస్టిక్లో ఉంటే ఇంకో రోజు ఇంకో డిస్టిక్లో ఉండొచ్చు, అంటే ప్లేస్ అనేది మారుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఫేస్ వాల్యూ అంటే ఈ ఫేస్ వాల్యూ అనే మన ఫేస్ అనేది ఎప్పటికీ మారదనేది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ప్లేస్ వాల్యూ అడిగాడు కాబట్టి ఎగ్జాక్ట్గా దాని పొజిషన్ ఏంటంటే మనకి 5 zeros 1 2 3 4. సో 50,000. సో ప్లేస్ వాల్యూ అడిగాడు కాబట్టి 50,000. ఇన్ కేస్ ఒకవేళ ఫేస్ వాల్యూ అడిగితే మనకి 5. ఫేస్ వాల్యూ ఏది అడిగినా కూడా దాని వాల్యూ 5 అవుతుంది. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం, ద ఫేస్ వాల్యూ ఆఫ్ 8 ఇన్ ద నంబర్ 458,926. ఇందులో మనకి ఎగ్జాక్ట్గా ఫేస్ వాల్యూ ఏంటంటే ఇందాకే చెప్పాను, ఫేస్ వాల్యూ 8 అంటే 8, 9 అంటే 9, ఏది ఇస్తే ఆ నెంబరే అవుతుంది. నెక్స్ట్ ఇంకొక థర్డ్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ ప్రాబ్లంలో ద సమ్ ఆఫ్ ది ప్లేస్ వాల్యూస్ ఆఫ్ 3 ఇన్ ద నంబర్ 503535. ఇందులో మనకి ఎగ్జాక్ట్గా ఏమి ఇచ్చాడనేది చూడండి. సమ్ ఆఫ్ ది ప్లేస్ వాల్యూస్ ఆఫ్ 3 ఇన్ ద నంబర్. సో 3 యొక్క ప్లేస్ వాల్యూస్ అడిగాడు. మనకి ఎగ్జాక్ట్గా ఈ రెండింటిని కూడా సమ్ అడిగాడు. సో ప్లేస్ వాల్యూ అంటే నేను చెప్పాను ఏ పొజిషన్ అయితే ఉంటుందో ఆ పొజిషన్ అని. సో అలాగే 3 అంటే దాని పొజిషన్ 30. సో మనకి టోటల్గా యాడ్ చేయాలని క్వశ్చన్ ఇచ్చాడు కాబట్టి మీరు కంపల్సరీగా ఈ బుక్ అయితే ఉండాలి మీ దగ్గర. ఆ బుక్ ఉన్నటువంటి వారందరూ మాత్రమే వీటన్నిటిని కూడా చక్కగా చూసి ప్రాబ్లమ్ సాల్వ్ చేసే విధానం నేర్చుకోగలరు. సో టోటల్గా యాడ్ చేస్తే మనకి 3030 దాని ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూడండి. ఫోర్త్ ప్రాబ్లం, ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూస్ ఆఫ్ 7 and 3 ఇన్ ద నంబర్ 5 to 7435. ఇందులో మనకి ఏమి ఇచ్చాడంటే ఎగ్జాక్ట్గా క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే డిఫరెన్స్ అడిగాడు. డిఫరెన్స్ దేనికి అంటే 7కి అండ్ 3కి. సో 7కి 3కి డిఫరెన్స్ అడిగాడు కాబట్టి ఎగ్జాక్ట్గా మనము 7,000 రాస్తాం. ప్లేస్ వాల్యూ అంటే మనము ఎగ్జాక్ట్గా 7,000 రాస్తాం. ఇక్కడ ప్లేస్ వాల్యూ ఆఫ్ 3 అంటే 30. సో టోటల్గా మనకి మైనస్ చేయాలి, ఎందుకంటే డిఫరెన్స్ అడిగాడు కాబట్టి. ఇక్కడ మనకి 6970 ఆన్సర్ వస్తుంది. 6970 ఆన్సర్. ఓకే, సో ప్లేస్ వాల్యూకి సంబంధించి ఫేస్ వాల్యూకి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లోను అలాగే ఎస్ఎస్సి ఎగ్జామ్లో కంపల్సరీగా క్వశ్చన్ అయితే ఉంటుంది. డెఫినెట్గా దీని నుంచి అయితే మనకి ఒక మార్క్ అయితే వచ్చినట్లే. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. ఫిఫ్త్ క్వశ్చన్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద లోకల్ వాల్యూ అండ్ ద ఫేస్ వాల్యూ. లోకల్ అంటే లొకాలిటీ అని చెప్పొచ్చు, ఆ లొకాలిటీ అనేది ఫేస్ వాల్యూ. సో లోకల్ వాల్యూ అన్నా మనకి ప్లేస్ వాల్యూ అన్నా రెండు ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే ఫిఫ్త్ ప్రాబ్లం, ద డిఫరెన్స్ బిట్వీన్ ద లోకల్ వాల్యూ అండ్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ 7 ఇన్ ద న్యూమరల్ 3267 5149. సో ఎగ్జాక్ట్గా మనకి ఈ నెంబర్ అయితే ఇచ్చాడు. ఇందులో మనకి లోకల్ వాల్యూ ఫేస్ వాల్యూ యొక్క డిఫరెన్స్ అంటే 7 యొక్క లోకల్ వాల్యూ డిఫరెన్స్ చూడాలి మనకి. ఎగ్జాక్ట్గా మనకి ప్లేస్ వాల్యూ అంటే ఎగ్జాక్ట్గా 7
0,0,0,0. సో టోటల్గా 70,000. డిఫరెన్స్ లోకల్ వాల్యూ 7 రాశాం. ఇప్పుడు మనకి ప్లేస్ వాల్యూ 7 అంటే 7. వీటి డిఫరెన్స్ ఏంటి, మనకి ఎగ్జాక్ట్గా 7 తీసేస్తే మిగతా వాల్యూ అయితే వస్తుంది. అది 6,993. 6,993 ఎగ్జాక్ట్గా. సో ఇది మనకి ఎగ్జాక్ట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ 6th ప్రాబ్లం చూడండి. 6th ప్రాబ్లం ద సమ్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ నంబర్ ఆఫ్ 5 digits. సో ఫస్ట్ గ్రేటెస్ట్ నంబర్ ఆఫ్ 5 digits అన్నాడు. సో గ్రేటెస్ట్ నంబర్ ఏంటి, 5 digitsకి గ్రేటెస్ట్ నంబర్ ఏంటి, మనకి 5 digitsకి గ్రేటెస్ట్ నంబర్ 99,999. ఇది గ్రేటెస్ట్ నంబర్. సో స్మాలెస్ట్ నంబర్ ఆఫ్ 5 digits అంటే ఏంటి, స్మాలెస్ట్ నంబర్ ఏంటి, మనకి 10,000. సో ఇది మనకు ఆల్రెడీ తెలిసినదే, మినిమం బేసిక్ లెవెల్ ఇది. సో అన్నీ యాడ్ చేయాలి అంతే. సో ఆ రెండింటి యొక్క యాడింగ్ అడిగాడు, సమ్ అడిగాడు కాబట్టి ఎగ్జాక్ట్గా ఇది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఇవి సింపుల్ బేసిక్ క్వశ్చన్స్ అని మీరు అనుకోవచ్చు, కానీ ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్స్ అనేది మర్చిపోకండి. ఇది ఆల్రెడీ అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 7. ఇఫ్ ద లార్జెస్ట్ 3-digit నంబర్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది స్మాలెస్ట్ 5-digit నంబర్ దెన్ ద రిమైండర్ ఈజ్. సో లార్జెస్ట్ 3-digit నంబర్ అంటే ఏంటి, మనకి లార్జెస్ట్ 3-digit నంబర్ అంటే 999 తెలుసు మనకి. అయితే స్మాలెస్ట్ 5-digit నంబర్ ఏంటి, మనకి ఎగ్జాక్ట్గా 10,000. సో 10,000లో 999 పోతే అంటే ఎగ్జాక్ట్గా వాల్యూ 1, 0, 0 అండ్ 9. సో మనకి 9,001. సో ఇది ఎగ్జాక్ట్ మనకి వాల్యూ అవుతుంది. నెక్స్ట్ 8th ప్రాబ్లం చూద్దాం. 8th ప్రాబ్లం నెంబర్ 8. ద స్మాలెస్ట్ నంబర్ ఆఫ్ 5 digits బిగినింగ్ విత్ 3 అండ్ ఎండింగ్ విత్ 5 విల్ బి. స్మాలెస్ట్ నంబర్ ఆఫ్ 5 digits. సో స్మాలెస్ట్ 5 digits నంబరు బిగినింగ్ విత్ 3తో స్టార్ట్ అవ్వాలి, అలాగే 5తో ఎండ్ అవ్వాలి. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బట్టి మనం వెళ్ళిపోవాలి. ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్లో 3,1,005 ఇచ్చాడు. సో వాటన్నిటికంటే తక్కువ ఏ వాల్యూ అయితే ఆప్షన్లో ఉంటుందో అది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఇది ఎగ్జాక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 9. వాట్ ఈస్ ద మినిమం నంబర్ ఆఫ్ 4 digits ఫార్మ్డ్ బై యూజింగ్ ద డిజిట్స్ 2, 4, 0, 7. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బట్టి వెళ్తే మనకి స్మాలెస్ట్ నంబర్ ఏదవుతుంది అనేది ఎగ్జాక్ట్గా మనకి ఇచ్చాడు. బట్ ఆప్షన్స్లో మనకి ఈ వాల్యూ ఉంది అనుకోండి, 0,247 ఉందనుకోండి, ఎగ్జాక్ట్గా ఇది ఆన్సర్ అవుతుంది. ఒకవేళ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకి 2047 ఉందనుకోండి, సో అది ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బట్టి మనం వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 10 చూడండి. ఆల్ న్యాచురల్ నంబర్స్ అండ్ 0 ఆర్ కాల్డ్ ద నంబర్స్. సో ఇది మినిమం బేసిక్స్ క్వశ్చను, ఇది మినిమం బేసిక్ లెవెల్ క్వశ్చను. న్యాచురల్ నంబర్స్ అంటే మనం ఎగ్జాక్ట్గా ఏమని రాసుకుంటాం, న్యాచురల్ నంబర్స్ అంటే 1, 2, 3, 4, 5 ఇలా రాసుకుంటూ వెళ్ళిపోతాం అప్ టు ఇన్ఫినిటీ. సో ఇది మనకు తెలిసినదే. అయితే ఇక్కడ ఆల్ న్యాచురల్ నంబర్స్ అండ్ 0. సో 0తో ఇంక్లూడ్ చేసుకుంటే దాన్ని ఏమని పిలుస్తాం మనము, ఓల్ నంబర్స్ అంటాం. సో ఎగ్జాక్ట్గా దీన్ని డైరెక్ట్ క్వశ్చనే, మినిమం బేసిక్ లెవెల్ క్వశ్చన్ ఇది. ఓల్ నంబర్స్ అని రాసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఈ మినిమం బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ అన్నీ కూడా, అంటే మినిమం బేసిక్ లెవెల్లో ఎలా అడుగుతారు, బేసిక్ లెవెల్ మనం ఏమేమి నేర్చుకోవాలనే దాన్ని కూడా పూర్తిగా నేను ఇంతకుముందు చెప్పినటువంటి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుందని చెప్పాను, దాంట్లో అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఒకసారి చూడండి. క్వశ్చన్ నెంబర్ 11. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ న్యాచురల్ నంబర్స్. సో న్యాచురల్ నంబర్స్ గురించి మనకి 3 స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో ఇచ్చినటువంటి దాన్ని బట్టి ఫస్ట్ది ఏమన్నాడంటే, మనకి ఫస్ట్ ఆప్షన్ ఏమన్నాడంటే ఎగ్జిస్ట్ స్మాలెస్ట్ నంబర్. సో ఎగ్జిస్ట్ స్మాలెస్ట్ నంబర్ అంటే మనకి 1, 2, 3 అప్ టు ఇన్ఫినిటీ అని ఇందాక చెప్పుకున్నాం. సో స్మాలెస్ట్ నంబర్ అనేది అయితే ఉంది ఎగ్జాక్ట్గా. లార్జెస్ట్ నంబర్ అయితే లేదు, అది సెకండ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. దెర్ ఈజ్ ఎగ్జిస్ట్ ఏ లార్జెస్ట్ న్యాచురల్ నంబర్ అన్నాడు. సో లార్జెస్ట్ నంబర్ అయితే డెఫినెట్గా లేదు. సో సెకండ్ స్టేట్మెంట్ ఫాల్స్, ఎందుకంటే ఇన్ఫినిటీ కౌంటింగ్ కాదు కాబట్టి
సో అది రాంగ్. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే బిట్వీన్ టూ న్యాచురల్ నంబర్స్ దెర్ ఈజ్ ఆల్వేస్ ఏ న్యాచురల్ నంబర్. సో రెండిటి యొక్క న్యాచురల్ నంబర్స్ మధ్య న్యాచురల్ నంబర్స్ ఉంటుందన్నాడు. సో రెండిటి యొక్క న్యాచురల్ నంబర్స్ మధ్య అయితే న్యాచురల్ నంబర్ లేదు. సో టోటల్గా థర్డ్ స్టేట్మెంట్ కూడా మనకి ఓన్లీ ఒక స్టేట్మెంట్ మాత్రమే రైట్. సో ఓన్లీ వన్ స్టేట్మెంట్ కరెక్ట్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 12, ఎవ్రీ రేషనల్ నంబర్ ఈజ్ ఆల్సో అని ఆప్షన్ ఇచ్చాడు. సో రేషనల్ నంబర్స్ అన్నీ కూడా మనము రియల్ నంబర్స్ అని బేసిక్ లెవెల్లోనే మనకు తెలుసు. ఇది కూడా మనకి ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లోనే వచ్చినదే. సో క్వశ్చన్ నెంబర్ 13 చూడండి. క్వశ్చన్ నెంబర్ 13, ద నంబర్ పై. సో ద నంబర్ పై ఈజ్ అన్నాడు. సో ద నంబర్ పై అనేది ఈజ్ ఏ ఫ్రాక్షనా అని క్వశ్చన్ అడిగాడు. అట్ ది సేమ్ టైం ఏ రికరింగ్ డెసిమల్ అండ్ ఏ రేషనల్ నంబర్ అండ్ ఇర్రేషనల్ నంబర్. సో మనకి ఈ పై వాల్యూ కానీ మనకి రేషనల్ నంబర్స్కి కానీ రూట్స్ వాల్యూస్ వచ్చినట్టు కానీ మనకి అన్నీ కూడా తెలుసు ఆ నంబర్ సిస్టంలో. సో అందులో మనకి పై వాల్యూని ఎప్పుడు కూడా మనము ఇర్రేషనల్ నంబర్ అనే పిలుస్తాం. సో రేషనల్ కాదు, ఇర్రేషనల్ నంబర్ అనే పిలుస్తాము, అది గుర్తుపెట్టుకోండి. సో ఇది ఎగ్జాక్ట్గా మనకి ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇది. క్వశ్చన్ నెంబర్ 14, రూట్ 2 ఈజ్ ఏ. సో రూట్ 2 అనేది ఏంటి అని ఇచ్చాడు. సో మనకి రూట్ వాల్యూస్ అయినా కానీ రూట్లో ఏది ఉంటే దాని వాల్యూస్ అయినా కానీ పై వాల్యూస్ అయినా కానీ ఇవన్నీ కూడా మనకి బేసిక్ లెవెల్లో వచ్చిన క్వశ్చన్సే, అవి ఇర్రేషనల్ నంబర్స్ అవుతాయి. క్వశ్చన్ నెంబర్ 15లో కూడా మనకి ఏమి ఇచ్చాడంటే రూట్ 3 అనేది దేనికి సంబంధించింది అని ఇచ్చాడు. సో రూట్ 3 అనేది మనకి నాన్ రికరింగ్ డెసిమల్. సో నాన్ రికరింగ్ డెసిమల్. క్వశ్చన్ నెంబర్ 16 చూడండి. క్వశ్చన్ నెంబర్ 16లో మనకి దేర్ ఆర్ జస్ట్ 2 ways in which 5 may be expressed as the sum of 2 different positive integers, namely 5 equal to 4 plus 1 and 3 plus 2. In how many ways 9 can be expressed as sum of 2 different positive integers? సో 9 అనే దాన్ని మనం ఏ విధంగా రాయొచ్చు, సో 9 అనే వాల్యూని మనము ఏమేమి రాయొచ్చు. సో ఎగ్జాక్ట్గా 5 plus 4. సో రిపిటేషన్ అనేది ఉండకూడదు. నెక్స్ట్ 9 ఈక్వల్ టు 7 plus 2 రాయొచ్చు. ఇంకా 9 ఈక్వల్ టు 6 plus 3 రాయొచ్చు. ఇంకా 9 ఈక్వల్ టు 1 plus 8 రాయొచ్చు. సో ఇవన్నీ కూడా మనకి ఎన్ని వేస్ కనిపిస్తున్నాయంటే టోటల్గా మనకి రిపిటేషన్ కాకుండా ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్స్ ఎన్ని అంటే టోటల్గా మనకి 4 ఎక్స్ప్రెషన్స్ అయితే కనిపిస్తాయి. క్వశ్చన్ నెంబర్ 17 చూడండి. క్వశ్చన్ నెంబర్ 17, P and Q are 2 positive integers. PQ equal to 64. సో PQ equal to 64 అయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెనాట్ బి ద వాల్యూ ఆఫ్ P ప్లస్ Q. సో రెండు వాల్యూస్ యొక్క అంటే P ఇంటూ Q అనేది 64 అయినప్పుడు వాటి యొక్క అడిషన్ అనేది P ప్లస్ Q వాల్యూ అనేది ఏది కాదు అని ఇక్కడ ఇచ్చాడు. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనము 8 అనుకుందాం అనుకోండి. సో P వాల్యూస్ 8 అనుకుంటే ఎగ్జాక్ట్గా ఈ 2 ప్లస్ 16 అవుతుంది. 8 into 8 64 అవుతుంది. అది ఒక 1 వే. నెక్స్ట్ ఇంకొక వే ఆలోచిస్తే మనకి ఎగ్జాక్ట్గా 64 అనేది 16 into 4 అవుతుంది. ఎగ్జాక్ట్గా వాటి వాల్యూ 20 అవుతుంది. సో 20 కూడా మనకి ఆప్షన్స్లో ఉంది. అట్ ది సేమ్ టైం 64 into 1 అంటే దాని వాల్యూ కూడా 65 అవుతుంది. సో ఓన్లీ ఒక వాల్యూ మాత్రమే మనకి రాదు. అదేంటంటే 32 into 2 అంటే టోటల్గా 34 అవుతుంది, కానీ దాని వాల్యూ 35 అయితే కాదు. 35 అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 18, x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 9 అన్నాడు. సో x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 9. బోత్ వై అండ్ జెడ్ ఆర్ పాజిటివ్ ఇంటిజర్స్ గ్రేటర్ దాన్ 0, దెన్ ద మ్యాక్సిమం వాల్యూ x కెన్ బి టేకెన్ యాజ్ అన్నాడు. సో x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 9, కానీ ఇక్కడ ఎగ్జాక్ట్గా 0 కంటే ఎక్కువ ఉన్న వాల్యూస్ ఏమన్నాడంటే జెడ్ అన్నాడు. సో జెడ్ అండ్ వై, సో వాటిని మనము 0 కంటే ఎక్కువ నేటివ్ 1 ప్లస్ 1 కాబట్టి సో టోటల్గా మనము 7 ప్లస్ 1 ప్లస్ ఈక్వల్ టు 9 అవుతుంది. ఎగ్జాక్ట్గా లార్జ్ వాల్యూ x, దాని వాల్యూ 7 అవుతుంది.
ఓకే, క్వశ్చన్ నెంబర్ 19 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 19 చూడండి. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ 19 క్వశ్చన్ నెంబర్ వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ది డిజిట్స్ ఫ్రమ్ 1 to 9? సో 1 to 9 యొక్క స్క్వేర్స్ టోటల్ సమ్ ఎంత అవుతుందని అడిగాడు ఇక్కడ. సో మనకి డైరెక్ట్ ఫార్ములా ఇది ఏంటంటే స్క్వేర్స్కి సంబంధించి మనం ఏం రాస్తాం, n ఇంటూ n+1/2 హోల్ స్క్వేర్. సో ఇది ఎగ్జాక్ట్గా మనకి నార్మల్గా నంబర్స్ అయితే ఇది స్క్వేర్స్ అయితే అలాగే క్యూబ్స్ అయితే అని మనం చెప్పుకుంటూ వస్తున్నాము. సో స్క్వేర్స్కి సంబంధించి మనకి n ఇంటూ n+1 2n+1/6 దీని వాల్యూ. ఎగ్జాక్ట్గా 1 to 9 అడిగాడు కాబట్టి 9, 10 అండ్ 19. సో ఇది అవుతుంది మనకి ఎగ్జాక్ట్గా 3 3 అండ్ 2 5 15 into 19. సో 19 into 15, సో 45 and 5 95 and 19. సో ఎగ్జాక్ట్గా 285. సో ఆన్సర్ వచ్చేసి 285. మనకి ఇది గుర్తుపెట్టుకోండి మీరు, n ఇంటూ n+1 అనేది నార్మల్గా సమ్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నంబర్స్ అని వస్తుంది. నెక్స్ట్ n ఇంటూ n+1/2 హోల్ స్క్వేర్ అనేది క్యూబ్స్కి సంబంధించింది. అలాగే స్క్వేర్స్కి సంబంధించింది అయితే n ఇంటూ n+1 2n+1/6 ఇది అవుతుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 20 చూద్దాం. ఇఫ్ n ఈజ్ అన్ ఇంటిజర్ బిట్వీన్ 20 and 80. సో 20 and 80కి మధ్యలో ఉండాలి. సో అది కూడా మనకి ఇచ్చినటువంటి డిజిట్స్లో ఒక ఈక్వేషన్ అయితే ఇవ్వటం జరిగింది. దెన్ ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ కుడ్ బి n+7 ఎక్సెప్ట్ అన్నాడు. సో n+7 అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూస్లో మనం ఈక్వల్ చేయాలి. టోటల్గా మనకి 47 ఒకటి ఇచ్చాడు, అలాగే 58 ఇచ్చాడు, 84 అండ్ 88. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకి n+7 ఈక్వల్ టు 47 అని చేసినప్పుడు n+7 ఈక్వల్ టు 47 ఈక్వల్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా దాని వాల్యూ మనకు 40 అవుతుంది. సో 40 అనేది 20, 80 మధ్యలో ఉంది. అలాగే 58 అనేది కూడా 20 and 80 మధ్యలో ఉంటుంది. సో 88 అనేది మనకి వాల్యూ 81 వస్తుంది. సో ఎగ్జాక్ట్గా ఇది అనేది మనకి 80 మధ్యలో లేదు కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. సో ఎక్సెప్ట్ అన్నాడు కాబట్టి. క్వశ్చన్ నెంబర్ 21 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 21 చూడండి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది రోమన్ న్యూమరాల్స్ C, D, L, M. సో ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో మనకి రోమన్ న్యూమరాల్స్ అయితే ఇచ్చాడు. సో ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో మనకి వాల్యూస్ని బట్టి, సో టోటల్గా మనము ఇంతకుముందు కూడా చూసుకుంటూ వస్తున్నాం, రోమన్ న్యూమరాల్స్ చిన్నప్పటి నుంచి కూడా చదువుకుంటూ వస్తున్నాం. సో ఇదంటే దాని వాల్యూ 1 అని, సో ఇలా ఉంటే మనకి దాని వాల్యూ 2 అని మనకి తెలుసు, ఇలా ఉంటే దాని వాల్యూ 10 అని, ఇలా ఉంటే దాని వాల్యూ 5 అని. సో ఇవి రోమన్ న్యూమరాల్స్ అని మనకు తెలుసు. ఇందులో ఇచ్చినటువంటి దాంట్లో మనకి ఏమడిగాడంటే ఎగ్జాక్ట్గా సో C, D, L గురించి అడిగాడు. L అంటే ఎగ్జాక్ట్గా మనకి 50 దాని వాల్యూ తెలుసు. అలాగే C అంటే దాని వాల్యూ 100. సో C అంటే దాని వాల్యూ 100. అట్ ది సేమ్ టైం D అంటే 500, M అంటే 1000. సో ఇలా మనము ఈజీగా గుర్తుపెట్టుకుంటే రోమన్ న్యూమరాల్స్ దీనికి సంబంధించి కూడా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. క్వశ్చన్ నెంబర్ 22 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 22, ఇఫ్ ద నంబర్స్ ఫ్రమ్ 1 to 24. సో 1 to 24 నంబర్స్ అనేటివి 1 to 24 మధ్యలో ఉండాలి. అట్ ది సేమ్ టైం విచ్ ఆర్ డివిజిబుల్ బై 2 ఆర్ అరేంజ్డ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. సో డిసెండింగ్ ఆర్డర్ అంటే మనం చెప్పుకోవచ్చు, టాప్లో 24 ఉంటుంది, నెక్స్ట్ 22, నెక్స్ట్ 20, ఇలా మనకి వాల్యూస్ అయితే వస్తాయి. వీటిని డిసెండింగ్ ఆర్డర్ అంటాం. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో విచ్ నంబర్ విల్ బీ ద 8th ప్లేస్ ఫ్రమ్ ది బాటమ్. సో బాటమ్ నుంచి అంటే ఎగ్జాక్ట్గా మనకి 8th ప్లేస్ ఏమొస్తుందంటే 8 2 16 అనేది మనకి ఎగ్జాక్ట్గా వస్తుంది. ఎందుకంటే మనకి డివిజిబుల్ 2 అన్నప్పుడు మల్టిపుల్ చేస్తే దాని వాల్యూ వస్తుంది. అది మనకి సింపుల్గా తెలుసుకోవడానికి ఆన్సర్. సో నెక్స్ట్ 23rd క్వశ్చన్ చూడండి. 23rd క్వశ్చన్, 2 - 2 +2 and -2 +2 అప్ టు 101 టర్మ్స్ అన్నాడు. సో 101 టర్మ్స్
ఈ 101 టర్మ్స్లో 101 టర్మ్ అనేది ఏది అని క్వశ్చన్ అడిగాడు. సో 101 టర్మ్ అంటే ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో మనకి ఎగ్జాక్ట్గా 101 టర్మ్స్ చూస్తే ఒకవేళ రాస్తే వరుసగా మనకి డైరెక్ట్గా ఇక్కడే చూడొచ్చు 2 - 2 క్యాన్సిల్ అయిపోతాయి అన్నీ. సో 101 నంబర్ మాత్రమే మిగిలి ఉంటుంది, అది 2తో స్టార్ట్ కాబట్టి 2 ఒక్కటే ఉంటుంది మనకి. సో దాని వాల్యూ 2, ఎందుకంటే అన్నీ కూడా మనకి +2 - 2తో క్యాన్సిల్ అయిపోతాయి. క్వశ్చన్ నెంబర్ 24 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 24, 98th టర్మ్. సో 98th టర్మ్ ఆఫ్ ది ఇన్ఫైనైట్ సిరీస్ 1 2 3 4 1 2 3 4. సో 1, 2, 3, 4 ఇలా ఇది కంటిన్యూషన్ అయితే ఉంటుంది. అయితే ఇక్కడ 98th టర్మ్ అన్నాడు. ఎగ్జాక్ట్గా మనకి ఎవ్రీ 4 నంబర్స్కి సిరీస్ సేమ్ వస్తుంది. సో ఇక్కడ 4తో డివిజిబుల్ చేస్తే మనకి 4 2 8, 4 4 16. సో ఎగ్జాక్ట్గా మనకి సెకండ్. సో 2 నంబర్స్ మిగులుతాయి. ఆ 2 నంబర్స్ ఏవి అంటే ఫస్ట్ నెంబర్ ఇది అవుతుంది, సెకండ్ నెంబర్ ఇది అవుతుంది. ఎగ్జాక్ట్గా దాని వాల్యూ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 25, ఇఫ్ x, y, z be the digits of a number beginning from the left the number. సో x, y అండ్ z. సో ఇలా 3 నంబర్స్ అయితే ఇచ్చాడు. ఆ 3 డిజిట్స్ కూడా మనకి బిగినింగ్ ఫ్రమ్ ది లెఫ్ట్ నుంచి ఒకవేళ బిగిన్ అయితే దాని వాల్యూ ఎలా ఉంటుంది అని ఇచ్చాడు. సో దాని వాల్యూ ఎలా ఉంటుందంటే లెఫ్ట్ నుంచి అన్నాడు కాబట్టి మనకి 100 ప్లేస్లో x ఉంటుంది, నెక్స్ట్ 10s ప్లేస్లో y ఉంటుంది, సో 1s ప్లేస్లో z ఉంటుంది. సో ఇది దాని ఎగ్జాక్ట్ వాల్యూ అని చెప్పొచ్చు. సింపుల్ బేసిక్ క్వశ్చన్స్ ఇవి. మనం ఎగ్జాక్ట్గా ఇవన్నీ కూడా ఈజీగా డైరెక్ట్గా కూడా ఆన్సర్ చేయొచ్చు. సో ఎగ్జాక్ట్గా వచ్చే ఆన్సర్స్ ఇవి. క్వశ్చన్ నెంబర్ 26 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 26, x, y, z అండ్ w. సో x, y, z అండ్ w. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈక్వేషన్ ప్రకారము మనకి సేమ్ ఇంతకుముందు చూసినటువంటి క్వశ్చనే. డిజిట్స్ ఆఫ్ ఏ నంబర్ బిగినింగ్ ఫ్రమ్ ది లెఫ్ట్ ద నంబర్ ఈజ్ అన్నాడు. సో ఇంతకుముందు చూసినటువంటి దాని ప్రకారంగానే సో 10³ x, 10³ అంటే 1000 అవుతుంది మనకి. నెక్స్ట్ 10² y అవుతుంది. నెక్స్ట్ 10z ప్లస్ w, ఎందుకంటే 1s ప్లేస్లో కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. క్వశ్చన్ నెంబర్ 27. సో 27 మనకి ఇఫ్ n అండ్ p ఆర్ బోత్ ఆడ్ నంబర్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యాన్ ఈవెన్ నంబర్. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్ని ఒకసారి చూద్దాము. n, p రెండు కూడా ఆడ్ నంబర్స్ అయి ఉండాలి. సో రెండు కూడా ఆడ్ నంబర్స్ అయి ఉండాలి. మనకి ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడంటే n + p అంటే ఈవెన్ నెంబర్ అయ్యే ఛాన్సెస్ ఏంటి? ఫస్ట్ది మనకి n + p, రెండోది మనకి ఏమి ఇచ్చాడంటే n + p + 1. థర్డ్ ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే మనకి np + 2. ఫోర్త్ ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే మనకి n × p. సో ఇలా ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో ఈవెన్ అయ్యే ఛాన్సెస్ ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి n అండ్ p కాబట్టి n ప్లేస్లో నేను ఏమనుకుంటానంటే 3 అనుకుంటాను. సో p ప్లేస్లో 5 అనుకుంటాను, ఎందుకంటే రెండు కూడా ఆడ్ నెంబర్స్. సింపుల్. సో 3 + 5 అంటే 8 అనేది కూడా ఈవెన్ నెంబరు. ఇది ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ కూడా చూడాలి. ఫస్ట్ది కరెక్ట్ అంటే మనకి ఎగ్జాక్ట్గా అదే ఆన్సర్ అవుతుంది, మళ్ళీ చూడాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో సెకండ్ ఏంటంటే 3 + 5 + 1 అంటే ఎగ్జాక్ట్గా దీని వాల్యూ 9 అవుతుంది. 9 అనేది ఆడ్ నెంబరు, సో ఈవెన్ కాదు. నెక్స్ట్ np + 2, 3 5 15, 15 + 2 17, 17 అనేది ఈవెన్ కాదు. నెక్స్ట్ ఫోర్ది np, 3 5 15, 15 అనేది కూడా మనకి ఈవెన్ కాదు. సో ఆన్సర్ వచ్చేసి n + p. క్వశ్చన్ నెంబర్ 28. క్వశ్చన్ నెంబర్ 28, ఫర్ ద ఇంటీజర్ n ఇఫ్ n³ ఈజ్ ఆడ్. సో n³ ఈజ్ ఆడ్ అయి ఉండాలి, ఆడ్ నెంబర్ అయి ఉండాలి. దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. సో ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అయితే ఒకసారి చూడండి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే n ఈజ్ ఆడ్ అన్నాడు. సో n ఈజ్ ఆడ్. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి n² ఈజ్ ఆడ్, n² ఈజ్ ఆడ్. థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి ఏమన్నాడంటే n² ఈజ్ ఈవెన్, n² ఈజ్ ఈవెన్. సో ఇక్కడ ఇచ్చినటువంటి దాని పరంగా ఒకసారి చూడండి. n² అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 3³ అనుకుంటాను. 3³ అనుకుంటే మనకి ఎగ్జాక్ట్గా దాని వాల్యూ 27 వస్తుంది, అది ఆడ్ నెంబర్. ఓకే, నెక్స్ట్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పరంగా చూడండి. n ఈజ్ ఆడ్ అంటే 3 అనేది ఆడ్ నెంబర్. ఓకే, రైట్ ఆన్సర్.
నెక్స్ట్ ఎన్ స్క్వేర్ ఈజ్ ఆడ్, 3 స్క్వేర్ అంటే దాని వాల్యూ 9, ఇది కూడా ఆడ్ నెంబర్, అది కూడా రైట్. నెక్స్ట్ ఎన్ స్క్వేర్ ఈజ్ ఈవెన్ అన్నాడు. సో ఎన్ స్క్వేర్ వాల్యూ ఆడ్ కాబట్టి ఈ రెండు స్టేట్మెంట్స్ మాత్రమే కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 29 చూడండి. క్వశ్చన్ నెంబర్ 29 బుక్ అయితే మీరు ముందుగా పెట్టుకొని చూడండి. క్వశ్చన్ నెంబర్ 29, ఇఫ్ n-1 ఈజ్ యాన్ ఆడ్ నంబర్. సో n-1 అనేది ఆడ్ నంబర్ అన్నాడు. సో n-1 ఈజ్ ఏ ఆడ్ నంబర్. వాట్ ఆర్ ద 2 అదర్ ఆడ్ నంబర్స్ నియరెస్ట్ టు ఇట్. సో నియరెస్ట్గా ఉన్నటువంటి ఆడ్ నంబర్స్ ఏమై ఉండాలి అన్నాడు. సో మనం డైరెక్ట్గా n-1 అనేది ఆడ్ అయితే ఒకవేళ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 7 - 1 అంటే 6, 6 - 1 అంటే 5, ఎగ్జాక్ట్గా 5 అనుకుంటున్నాను. సో దాని వాల్యూ ఆడ్ నంబర్స్ అంటే దాని తర్వాత ఉన్నటువంటి ఆడ్ నంబర్స్ ఏమవచ్చు అంటే ఎగ్జాక్ట్గా మనకి ఆడ్ నంబర్స్ వచ్చే ఛాన్సెస్ ఏమున్నాయి. సో ఇది ఆడ్ నంబర్ అయినప్పుడు ఎన్ వాల్యూ అనేది ఇక్కడ ఈవెన్గా తీసుకోవాలి. సో ఈవెన్లో నుంచి మనకి దాన్ని 6 అనుకుంటున్నాం కాబట్టి 6 - 3 అంటే 3 అవుతుంది. ఇంకొకటి మనకి 6 + 1 అంటే మనకి 7 అవుతుంది. సో ఈ రెండు ఛాన్సెస్ మాత్రమే మనకి ఆడ్ నంబర్స్ వచ్చే ఛాన్సెస్, మిగతావన్నీ కూడా ఈవెన్ నెంబర్స్ వస్తాయి. ఎగ్జాక్ట్గా కావాలంటే చూసుకుంటే 6, 6 - 1 అంటే 5, ఇందులో మనకి ఈవెన్ నెంబర్ ఉంది. సో రెండు ఆడ్ వచ్చే నెంబర్స్ ఇది ఒక్కటే కాబట్టి మనకి అది ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 30 చూడండి. క్వశ్చన్ నెంబర్ 30 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆల్వేస్ ఆడ్ అన్నాడు. సో సమ్ ఆఫ్ 2 ఆడ్ నెంబర్స్. సో సమ్ ఆఫ్ 2 ఆడ్ నెంబర్స్ అంటే ఎగ్జాక్ట్గా 3 + 5 అంటే సమ్ ఆఫ్ 2 ఆడ్ నెంబర్స్ మనకి ఎప్పుడైనా కూడా ఈవెన్ అవుతుంది. సో ఆడ్ అయితే కాదు, ఈ స్టేట్మెంట్ రాంగ్. ఫస్ట్ ఇది. సెకండ్ స్టేట్మెంట్ డిఫరెన్స్ ఆఫ్ 2 ఆడ్ నెంబర్స్. సో డిఫరెన్స్ ఆఫ్ 2 ఆడ్ నెంబర్స్ ఎగ్జాక్ట్గా మనకి ఈవెనే వస్తుంది. సో ఇది కూడా మనకి రాంగ్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 3, ప్రోడక్ట్ ఆఫ్ 2 ఆడ్ నెంబర్స్ అంటే 3 × 5 అంటే మనకి ఎగ్జాక్ట్గా 15 అవుతుంది దాని వాల్యూ. సో ఇది ఆడ్ నెంబర్ అవుతుంది, ఇది ఆన్సర్ అవుతుంది మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని బట్టి. క్వశ్చన్ నెంబర్ 31, ఇఫ్ ఎక్స్ ఈజ్ యాన్ ఆడ్ ఇంటిజర్ దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అన్నాడు. సో ఎక్స్ ఈజ్ ఆడ్ ఇంటిజర్. సో 5x - 2 అనేది ఫస్ట్ స్టేట్మెంటు. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి మనకి 5x² + 2 అనేది మనకి ఇంకొక స్టేట్మెంటు. ఇది ఈవెన్ అన్నాడు, ఇది ఆడ్ అన్నాడు. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి 5x² + 3 ఇది అనేది ఆడ్ అన్నాడు. ఫోర్త్ స్టేట్మెంటు నన్ ఆఫ్ ది అబవ్. సో ఇక్కడ ఇచ్చినటువంటి 3 స్టేట్మెంట్స్లో మనకి ఎక్స్ ఈజ్ ఏ ఆడ్ ఇంటిజర్ అంటే ఆడ్ నెంబర్ తీసుకుంటే ఒకవేళ 3 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి, లేదా 1 అనుకున్న ఆడ్ నెంబర్. సో 5 - 2 అంటే 3, దాని వాల్యూ ఈవెన్ అయితే కాదు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ 5x² + 2 అంటే ఎగ్జాక్ట్గా దీని వాల్యూ 1, 5 + 2 7 అనేది ఆడ్ అవుతుంది. సో ఇది మనము ఎగ్జాక్ట్గా మనం చెప్పుకుంటే మనకు వచ్చే ఆన్సర్ అది అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 32, A and B are 2 ఇంటిజర్స్. సో 2 numbers. A, B are 2 numbers. Then such that AB = 0. So AB = 0. దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అన్నాడు. ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకి ఎగ్జాక్ట్గా ఇది ఆర్ఆర్బి 2006 క్వశ్చను. సో ఏ స్టేట్మెంట్లో మనకి ఏమి ఇచ్చాడంటే A = 0 అండ్ B = 0 అయినప్పుడు AB = 0 అవుతుంది. అట్ ది సేమ్ టైం A = 0, B ≠ 0 అయినప్పుడు అన్నాడు. అట్ ది సేమ్ టైం A ≠ 0 అండ్ B = 0, A = 0 అండ్ B = 0 ఆర్ బోత్ అన్నాడు. సో రెండు కూడా మనకి జీరోస్ అయినప్పుడు ఛాన్సెస్ ఉంటాయని ఇక్కడ క్వశ్చన్. సో ఎందుకంటే మనకి ఏ వాల్యూ 0 అయిందనుకోండి ఎగ్జాక్ట్గా టోటల్ 0 అవుతుంది, అది కరెక్ట్ ఆన్సర్. బి వాల్యూ 0 అయిందనుకోండి దాని వాల్యూ కూడా 0 అవుతుంది. టోటల్ రెండు 0 అయినప్పుడు కూడా దాని వాల్యూ 0 అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 33 చూడండి. క్వశ్చన్ నెంబర్ 33, ABCD ఆర్ నంబర్స్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్. సో ఇంక్రీజింగ్ ఆర్డర్ అన్నాడు. సో ఇంక్రీజింగ్ ఆర్డర్ ABCD. సో 4 నంబర్స్ అయితే ఇచ్చాడు, A, B, C, D అండ్ D, B, E. ఈ 3 నంబర్స్ ఆర్ డిక్రీజింగ్ ఆర్డర్ అన్నాడు. సో ఇవి ఇంక్రీజింగ్ ఆర్డర్,
ఇవి డిక్రీజింగ్ ఆర్డర్. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో ఏమన్నాడంటే విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ సీక్వెన్సెస్ నీడ్ నెయిదర్ బి ఇన్ ఏ డిక్రీజింగ్ ఆర్డర్ నార్ ఇంక్రీజింగ్ ఆర్డర్. సో రెండు ఇంక్రీజింగ్ ఆర్డర్ కానివి డిక్రీజింగ్ ఆర్డర్ కానివి ఏంటివి అని క్వశ్చన్ అయితే అడిగాడు. సో డైరెక్ట్గా మనం క్యాన్సిలేషన్ చేయొచ్చు. ఇక్కడ డీకి క్యాన్సిల్. సో టోటల్గా మనకు ఉన్నది ఏ కమ్మ సి కమ్మ ఈ ఇవి మాత్రమే ఉన్నాయి. ఇది ఆన్సర్ అవుతుంది మనకి. క్వశ్చన్ నెంబర్ 34. ఇఫ్ ఎంఎన్ఓపి అండ్ క్యూ ఆర్ ఇంటిజర్స్, ఎంఎన్ఓపి అండ్ క్యూ ఆర్ ఇంటిజర్స్ అన్నాడు. దెన్ ఎం ఇంటూ ఎన్ ప్లస్ ఓ, ఎం ఇంటూ ఎన్ ప్లస్ ఓ అండ్ పి మైనస్ క్యూ, పి మైనస్ క్యూ. సో ఎం ఇంటూ ఎన్ ప్లస్ ఓ అండ్ పి మైనస్ క్యూ వీటిలో మస్ట్ బి ఈవెన్ వెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఈవెన్. సో మనకి ఈవెన్ నెంబర్ వచ్చే ఛాన్సెస్ ఏంటి? సో ఇది ఒక ప్రోడక్ట్ అయితే వస్తుంది మనకి. ఇది ఒక ప్రోడక్ట్ 3 అనుకుందాం, ఇది ఒక ప్రోడక్ట్ మనకి 5 అనుకుందాం. సో ఈ రెండు కూడా ఈవెన్ అయినప్పటికీ మనకి ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంటేనే, అంటే ఈవెన్ నెంబర్ ఉంటేనే మనకి ఖచ్చితంగా ఇదంతా కూడా ఈవెన్ అవుతుంది. ఇన్ కేస్ అదొక్క నెంబర్ ఈవెన్ కాకపోతే మనకు టోటల్ వాల్యూ కూడా ఈవెన్ కాదు. సో ఎం వాల్యూ అనేది కంపల్సరీగా మనకి ఈవెన్ నెంబర్ అయితే అయి ఉండాలి. క్వశ్చన్ నెంబర్ 35 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 35. ఇఫ్ ఎన్ ఈజ్ ఏ నెగిటివ్ నెంబర్ దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద లీస్ట్ అన్నాడు. సో ఎన్ ఈజ్ ఏ నెగిటివ్ నెంబర్. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకి ఏ ఆప్షన్ 0 ఇచ్చాడు, అండ్ బి ఆప్షన్ -n ఇచ్చాడు, సి ఆప్షన్ మనకి 2n ఇచ్చాడు, డి ఆప్షన్ n² ఇచ్చాడు. సో n ఈజ్ ఏ నెగిటివ్ నెంబర్ అన్నాడు. సో నెగిటివ్ నెంబర్ అంటే ఇక్కడ మనకు 0కి ఇచ్చే ఛాన్స్ లేదు. మళ్ళీ అట్ ది సేమ్ టైం ఇక్కడ నెగిటివ్ నెంబర్ -2, ఒకవేళ -2 అనుకుంటే మనకి ఇది ఏమవుతుంది, +2 అవుతుంది. అట్ ది సేమ్ టైం 2n అన్నట్టు కాబట్టి ఇక్కడ 2 ఇంటూ -2 అంటే ఎగ్జాక్ట్గా దాని వాల్యూ -4 అవుతుంది. ఇక్కడ 2² అంటే దాని వాల్యూ పాజిటివ్ వాల్యూ 4 అవుతుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో స్టేట్మెంట్స్లో లీస్ట్ వాల్యూ ఏది అడిగాడు? సో మనకి ఆన్సర్ 2n అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 36. క్వశ్చన్ నెంబర్ 36 చూద్దాం. ఇఫ్ x మైనస్ వై ఈక్వల్ టు జెడ్. సో x మైనస్ వై అనేది, x మైనస్ వై వాల్యూ వచ్చేసి మనకి ఇచ్చాడు క్వశ్చన్లో 8 అన్నాడు. ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మస్ట్ బి ట్రూ అన్నాడు. సో స్టేట్మెంట్స్లో ట్రూ ఏది అవుతుంది అని ఎగ్జాక్ట్గా ఇచ్చాడు. బోత్ ఎక్స్ అండ్ వై ఆర్ పాజిటివ్. సో ఫస్ట్ది బోత్ ఎక్స్ అండ్ వై ఆర్ పాజిటివ్ అన్నాడు. సో పాజిటివ్ అవ్వచ్చు. సెకండ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే ఇఫ్ ఎక్స్ ఈజ్ ఏ పాజిటివ్ వై మస్ట్ బీ ఏ పాజిటివ్. సో ఎక్స్ పాజిటివ్ అవ్వాలి, అట్ ది సేమ్ టైం వై కూడా పాజిటివ్ అవ్వాలన్నాడు. రెండు కూడా పాజిటివ్. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ ఇఫ్ ఎక్స్ ఈజ్ ఏ నెగిటివ్ వై మస్ట్ బీ ఏ నెగిటివ్. సో ఎక్స్ నెగిటివ్, వై నెగిటివ్. సో ఈ రెండు కూడా నెగిటివ్ అయినప్పుడు మనకి దాని వాల్యూ పాజిటివ్ వాల్యూ వస్తుందా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్కు. సో మనం ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎక్స్ వై రెండు కూడా మనకి పాజిటివ్ అయ్యావనుకోండి, సో ఆన్సర్ అయితే రాదు. ఎందుకంటే రెండు పాజిటివ్ అయినప్పుడు మైనస్ వాల్యూ చేస్తే మనకి కంపల్సరిగా ఇక్కడ వచ్చే వాల్యూ కూడా పాజిటివ్ రావాలి. సో అది స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఇఫ్ ఎక్స్ ఈజ్ ఏ పాజిటివ్, ఎక్స్ అనేది పాజిటివ్ అయ్యిందనుకోండి, వై మస్ట్ బీ ఏ పాజిటివ్. సో రెండు కూడా పాజిటివ్ అవ్వాలన్నాడు. సో ఇక్కడ నెగిటివ్ నెంబర్ అయితేనే, ఎందుకంటే తీసేయాలి కాబట్టి నెగిటివ్ నెంబర్ అయితేనే మనకి వై అనేది రావాలి. అట్ ది సేమ్ టైం థర్డ్ ఆప్షన్ చూడండి, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఏ నెగిటివ్. సో ఎక్స్ అనేది నెగిటివ్ నెంబర్ అయితే వై మస్ట్ బీ ఏ నెగిటివ్. సో వై కూడా మనకి నెగిటివ్ వాల్యూ అవ్వాలి. సపోజ్ ఇప్పుడు ఎక్స్ వాల్యూ అనేది మనకి నెగిటివ్ వాల్యూ అయ్యిందనుకోండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వాల్యూ నెగిటివ్ అయ్యిందనుకోండి -16. సో టోటల్గా నెక్స్ట్ వై మస్ట్ బీ ఏ నెగిటివ్. సో వై అనే వాల్యూ కూడా నెగిటివ్ అయితే అది పాజిటివ్ నెంబర్ అవుతుంది. సో పాజిటివ్లో నుంచి నెగిటివ్ పోతే మనకి 8 అనే వాల్యూ రావచ్చు. సో ఓన్లీ థర్డ్ స్టేట్మెంట్ ఒకటే మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37 చూడండి. క్వశ్చన్ నెంబర్ 37. ఇఫ్ ఎక్స్ అండ్ వై ఆర్ నెగిటివ్, ఎక్స్ అండ్ వై ఆర్ నెగిటివ్ నంబర్స్. సో నెగిటివ్ నంబర్స్ and then which of the following statements are always true. So x plus y is positive.
సో రెండు కూడా నెగిటివ్ అయినప్పుడు మనకి నెగిటివ్ నెంబరే వస్తుంది. సో అది ఫస్ట్ స్టేట్మెంట్ ఎగ్జాక్ట్గా రాంగ్. XY ఈజ్ ఏ పాజిటివ్. సో -x అండ్ -y ఈ రెండు కూడా ఎగ్జాక్ట్గా పాజిటివ్ నెంబర్స్ వస్తుంది, ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. నెక్స్ట్ x - y ఈజ్ ఏ పాజిటివ్. సో రెండు కూడా నెగిటివ్ నెంబర్స్ అయినప్పుడు x - y వాల్యూ అనేది మనకి పాజిటివ్ అయితే రాదు. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా రాంగ్, ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్. సో సెకండ్ స్టేట్మెంట్ ఒకటే మనకి కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 38. ఇఫ్ n ఈక్వల్ టు 1 + x, ఇఫ్ n ఈక్వల్ టు 1 + x and where x is the product of 4 consecutive positive integers, x అనేది product of 4 consecutive positive integers, then which of the following statements are true అన్నాడు. మనకి ఇక్కడ స్టేట్మెంట్స్లో ఇచ్చాడు n ఈక్వల్ టు 1 + x. సో x అనేది ఏంటంటే 4 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ అన్నాడు. సో ఆ 4 ప్రోడక్ట్స్ ఏంటి మనం ఇక్కడ ఎగ్జాక్ట్గా తీసుకుంటే, సపోజ్ 1 2 3 4 అనేది 4 కాన్సిక్యూటివ్ ప్రోడక్ట్స్. సో ఈ ప్రోడక్ట్స్ వాల్యూ ఎంత వస్తుంది మనకి, 2 3 × 6 6 4 × 24, ఎగ్జాక్ట్గా n వాల్యూ 25 అవుతుంది మనకి. సో n వాల్యూ 25 అనేది ఆడ్ నెంబర్ అంటే ఎగ్జాక్ట్గా ఆడ్ నెంబర్. n ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అంటే ఇది ప్రైమ్ నెంబర్ అయితే కాదు. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ n ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. సో n ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే వచ్చింది మనకి. సో ఇది ఏ నెంబర్ అయినా తీసుకున్నా 2 3 4 5 తీసుకున్నా మనకి ఎగ్జాక్ట్గా వస్తుంది. ఇది మనకి 1 అండ్ థర్డ్ స్టేట్మెంట్స్ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 39 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 39. ఇఫ్ x ఈక్వల్ టు 2/5y, x ఈక్వల్ టు 2/5y + 3, how does y change when x increases from 1 to 2? సో 1 నుంచి 2కు ఒకవేళ చేంజ్ అయితే దాని ఎక్స్ప్రెషను y అనే వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అని ఇచ్చాడు ఎగ్జాక్ట్గా. సో x ప్లేస్లో 1 రాద్దాం. ఒకవేళ x ప్లేస్లో 1 రాస్తే మనకి 1 - 3 ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా రాస్తున్నాను చూడండి. సో 1 - 3 ఈక్వల్ టు 2/5y అవుతుంది. సో ఇక్కడ -2 అవుతుంది. -2 ఈక్వల్ టు 2/y, 2/5 ఇంటూ y, 2 2 క్యాన్సిల్, ఎగ్జాక్ట్గా y వాల్యూ -5. నెక్స్ట్ 2 వాల్యూ రాసినప్పుడు మనకి, సో 2 వాల్యూ రాసినప్పుడు మనకి 2 ఈక్వల్ టు 2/y, 2/5 + y + 3. సో ఎగ్జాక్ట్గా మనకి -1 వాల్యూ వస్తుంది. 1 వాల్యూ అంటే 2/5 ఇంటూ y, ఎగ్జాక్ట్గా -5/2 ఇది వస్తుంది. ఈ రేంజ్ అనేది y వాల్యూ యొక్క రేంజ్ అనేది -5 to -5/2. ఇది దాని రేంజ్ ఆప్షన్స్ని బట్టి. క్వశ్చన్ నెంబర్ 40 చూడండి. క్వశ్చన్ నెంబర్ 40. ఇఫ్ x ఈజ్ ఏ రేషనల్ నంబర్, x ఈజ్ ఏ రేషనల్ నంబర్, y ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్. సో x అనేది రేషనల్ నంబర్, రేషనల్, అండ్ y ఈజ్ ఏ ఇర్రేషనల్ నంబర్. బోత్ x + y అండ్ xy ఆర్ నెసెసర్లీ రేషనల్. సో రెండు కూడా మనకి రేషనల్ అవుతున్నాయి అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. బేసిక్ లెవెల్ క్వశ్చన్ ఇది. రెండు కూడా బోత్ ఆర్ రేషనల్ అన్నాడు. సో ఎగ్జాక్ట్గా రాంగ్ అది. బోత్ x + y అండ్ xy ఆర్ నెసెసరీ ఇర్రేషనల్. సో ఆ రెండు కూడా ఇర్రేషనల్ అయితే కాదు. xy ఈజ్ నెసెసరీ ఇర్రేషనల్ అంటే వాటి యొక్క ప్రోడక్ట్ అనేది ఇర్రేషనల్ అవుతుంది. వాటి యొక్క అడిషన్ అనేది మనకి రేషనల్ ఆర్ ఇర్రేషనల్ అవుతుంది అన్నాడు. సో ఎగ్జాక్ట్గా మనం ఇక్కడ చూసుకుంటే ఈ రెండింటి యొక్క అడిషన్ అనేది మనకి ఏమవుతుందంటే ఇర్రేషనల్ అవుతుంది. ఈ రెండింటి యొక్క అడిషనల్ ఇర్రేషనల్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ అనేది రేషనల్ అవ్వచ్చు ఆర్ ఇర్రేషనల్ అవ్వచ్చు. మీరు ఎగ్జాంపుల్ తీసుకొని అయినా చూడండి, వీటిని ఈజీగా వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 41 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 41. ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్క్వేర్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. సో స్క్వేర్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ స్క్వేర్స్, సో 2 అండ్ 1 వీటి యొక్క స్క్వేర్ డిఫరెన్స్ ఏంటి, 4 అండ్ -1, ఎగ్జాక్ట్గా దాని వాల్యూ 3.
అట్ ది సేమ్ టైం 2 అండ్ 3 యొక్క డిఫరెన్స్ చూద్దాము. సో ఎగ్జాక్ట్గా 3 స్క్వేర్ అంటే 9, 9 మైనస్ 4 ఎగ్జాక్ట్గా దాని వాల్యూ 5 అవుతుంది. సో ఇలా చూసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా మనకి ఏం వాల్యూ వస్తుందంటే సమ్ ఆఫ్ టూ నంబర్స్. సో సమ్ ఆఫ్ టూ నంబర్స్ అంటే మనకి ఈ రెండింటి యొక్క టూ నంబర్స్, డిఫరెన్స్ బిట్వీన్ ద స్క్వేర్ ఆఫ్ టూ కన్సిక్యూటివ్ ఇంటిజర్స్ అంటే అవి ఎప్పుడు కూడా సమ్ ఆఫ్ టూ నంబర్స్ అంటే ఈ రెండింటి యొక్క అడిషనే మనకి ఆన్సర్ అవుతుంది. సో ఈ రెండింటి యొక్క అడిషనే మనకి ఆన్సర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 8, 9 తీసుకుందాం మనం. సో 8 అండ్ 9. సో 8 స్క్వేర్ అంటే ఎగ్జాక్ట్గా మనకి 64 అండ్ 9 స్క్వేర్ అంటే ఎగ్జాక్ట్గా మనకి 81. సో 81లో 64 పోతే మనకి ఎగ్జాక్ట్గా 7 అండ్ 1. సో 8, 9, 17. సో వాటి యొక్క సమ్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి, ఇది ట్రిక్ అని కూడా చెప్పుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 42 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 42, బిట్వీన్ టూ డిస్టింక్ట్ రేషనల్ నంబర్స్, a and b, and there exists another rational number which is. సో ఆ రెండింటి మధ్యన ఉన్నటువంటి రేషనల్ నంబర్ ఏమై ఉండొచ్చు అని ఆప్షన్స్లో ఇచ్చాడు. సో ఫస్ట్ ఆప్షన్ అయితే మనకి a/2 అని ఇచ్చాడు, సెకండ్ ఆప్షన్ వచ్చేసి b/2, థర్డ్ ఆప్షన్ వచ్చేసి మనకి ab/2, అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి a+b/2. మనకి ఎప్పుడైనా కూడా యావరేజ్ అంటే వాటి యొక్క అడిషను బై నంబర్ ఆఫ్ ఈవెంట్స్ లేదా నంబర్ ఆఫ్ నంబర్స్ అని వేసుకుంటాము. సో అదే విధంగానే రేషనల్ నంబర్స్ అంటే కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి అవసరం అయితే ఏం లేదు. డైరెక్ట్గా a+b/2 అంటే ఈ రెండింటి యొక్క యావరేజే దాని యొక్క బిట్వీన్ అంటే మధ్యలో ఉన్నటువంటి నంబర్ అవుతుంది. సో సింపుల్ ప్రాబ్లం. క్వశ్చన్ నెంబర్ 43 చూద్దాం. ఇఫ్ b less than a, then which expression will have the highest value given that a and b are positive integers? రెండు కూడా పాజిటివ్ ఇంటిజర్స్ అయినప్పుడు హైయెస్ట్ వాల్యూ ఎప్పుడు వస్తుంది అని అన్నాడు. సో జనరల్గా మనము ఎక్స్ప్రెషన్స్ ఒకవేళ తీసుకుంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 1 అండ్ 2 ఈ రెండింటి యొక్క వాల్యూస్ ఏ వాల్యూ 1, బి వాల్యూ 2 అనుకుందాం ఎగ్జాంపుల్. సో ఈ రెండింటి ప్రకారంగా మనం ఆలోచించినప్పుడు a-b వాల్యూ మనకి ఏమవుతుంది, ఎగ్జాక్ట్గా a-b వాల్యూ మనకి -1 వస్తుంది. ఓకే, సో -1 వస్తుంది. అది హైయెస్ట్ వాల్యూనా అంటే 4 ఆప్షన్స్ కూడా మనం చూడాలి. బి వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ బి వాల్యూ 2 × 1 అంటే రెండింటి యొక్క వాల్యూ ప్రోడక్ట్ అడిగాడు. సో 2. ఇంకొక ఆప్షన్లో మనకి a+b ఇచ్చాడు. a+b అంటే మనకి 3 అవుతుంది. ఓకే, a+b 3 అవుతుంది. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి దాని ప్రకారంగా మనకి మూడింటిలో a-b కానీ ab కానీ a+b కానీ ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్స్ని బట్టి ఒకవేళ తీసుకుంటే మనకు ఆన్సర్ ఏమొస్తుంది. సో ప్లస్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని మనం చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఎగ్జాక్ట్ వాల్యూస్ మనకు తెలియవు కాబట్టి మనం ఆ ఎక్స్ప్రెషన్ని చెప్పలేం. ఒకవేళ ఇన్ కేస్ ఎగ్జాక్ట్ వాల్యూస్ని మీరు ఒకవేళ అజ్యూమ్ చేసుకుంటే న్యాచురల్ నంబర్స్ని ఆ పాజిటివ్ ఇంటిజర్స్ ఏవైతే ఉన్నాయో వాటి పరంగా మనం తీసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇంకొక మాట చెప్తాను ఏంటంటే సపోజ్ 3 అండ్ 6 ఈ రెండింటి యొక్క వాల్యూస్ మనం తీసుకుందాం. 3 అండ్ 6 ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ పరంగా మనకి ఇది ఫస్ట్ ఆప్షన్లో -3 వస్తుంది, సెకండ్ ఆప్షన్లో మాత్రం మనకి 3 6 18 వస్తుంది, వాటి యొక్క అడిషన్ 9 వస్తుంది. సో ఇక్కడ డిఫరెంట్ వాల్యూస్ తీసుకున్నప్పుడు మనకి డిఫరెంట్ ఆన్సర్స్ వస్తున్నాయి కాబట్టి దీనికి ఎగ్జాక్ట్ ఆన్సర్ చెప్పలేమనేది మనకు ఉన్నటువంటి ఆప్షన్స్లో ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 44 చూడండి. క్వశ్చన్ నెంబర్ 44, 0 <x <1 అయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ గ్రేటెస్ట్ అన్నాడు. సో ఇక్కడ మనం డైరెక్ట్గా అనుకోవచ్చు 0కి అలాగే 1కి మధ్యలో ఉన్నటువంటి వాల్యూ ఎగ్జాక్ట్గా 1/2 అని నేను అజ్యూమ్ చేసుకుంటాను. సో 1/2 వాల్యూ ఉందంటే మనకి ఎగ్జాక్ట్గా దాని యొక్క 1/2 వాల్యూనే ఆప్షన్స్లో ప్రతిక్షేపిస్తే సో ఎక్స్ వాల్యూ ఏంటి అంటే ఫస్ట్ ఆప్షన్లో మనకి ఎక్స్ వాల్యూ 1/2. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్లో మనకి ఏమి ఇచ్చాడు, x² అని ఇచ్చాడు. x² అంటే 1/2² ఏమవుతుంది మనకి 1/4 అవుతుంది. థర్డ్ ఆప్షన్లో మనకి ఏమి ఇచ్చాడు, థర్డ్ ఆప్షన్లో 1/x ఇచ్చాడు. సో 1/1/2 అంటే 1/1/2 అంటే ఎగ్జాక్ట్గా మనకి 2 అనేది పైకి వస్తుంది కాబట్టి సో ఎగ్జాక్ట్గా దాని వాల్యూ 2. అట్ ది సేమ్ టైం 1/x² అంటే ఇది కూడా మనకి 2² మాదిరిగా అవుతుంది. సో 2² వాల్యూ ఎగ్జాక్ట్గా దాని వాల్యూ 4. ఓకే, సో దాని వాల్యూ 4 అంటే
ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో హైయెస్ట్ వాల్యూ ఏంటంటే మనకి 4 దాని వాల్యూ హైయెస్ట్ వాల్యూ, అదే మనకి ఎక్స్ వాల్యూ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ అజ్యూమ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఏ ఎక్స్ప్రెషన్స్ అయినా మనము అనుకునే దాన్ని బట్టి ఆన్సర్స్ నంబర్ సిస్టమ్ నుంచి వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 45 చూడండి. క్వశ్చన్ నెంబర్ 45, ఇఫ్ p ఈజ్ ఏ పాజిటివ్ ఫ్రాక్షన్ లెస్ దాన్ 1. సో p ఈజ్ ఏ పాజిటివ్ ఫ్రాక్షన్ లెస్ దాన్ 1. సో 1 కంటే తక్కువ ఉండాలి. అలాంటి సందర్భంలో ఇచ్చినటువంటి ఆప్షన్ ఏంటంటే 1/p ఈజ్ లెస్ దాన్ 1/p ఈజ్ లెస్ దాన్ 1 ఒక స్టేట్మెంటు. సెకండ్ స్టేట్మెంటు 1/p ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్ అంటున్నాడు. 1/p ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్ అండ్ p² ఈజ్ లెస్ దాన్ p. p² అనే వాల్యూ లెస్ దాన్ p అంటున్నాడు. ఫోర్త్ స్టేట్మెంట్ మనకి 2/p మైనస్ p ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్. సో 2/p మైనస్ p ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్. సో ఈ 4 ఎక్స్ప్రెషన్స్ ఒకసారి గమనించండి. మనకి 1 కంటే తక్కువ ఉండాలి p వాల్యూ. సో 1 కంటే తక్కువ ఉండాలంటే ఎగ్జాక్ట్గా మనము ఏమనుకుందాం, 1/2నే అనుకుందాం. సో 1/2 అంటే ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ ఇచ్చినటువంటి దాని పరంగా చూసుకుంటే 2 అవుతుంది. అప్పుడు 2 లెస్ దాన్ 1 అనేది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. నెక్స్ట్ 1/p అనేది పాజిటివ్ ఇంటిజర్ అంటే 1/p అనేది మనం ఎగ్జాక్ట్గా దాని వాల్యూ ఏం రాస్తాం, 2 రాస్తాం. సారీ 1/1/2 అంటే 2 అని రాస్తాం. సో 2 అనేది పాజిటివ్ ఇంటిజర్ అన్నాడు. సో పాజిటివ్ ఇంటిజర్ అవుతుంది. ప్లస్ ఇంకొకటి కూడా మనం స్టేట్మెంట్ చెక్ చేయాలి. సో ఇక్కడ పాజిటివ్ ఇంటిజర్స్ అన్నాడు, న్యాచురల్ నెంబర్ కాదు, అదొకటి అక్కడ రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది మనకి. నెక్స్ట్ p² లెస్ దాన్ p అంటే p² యొక్క వాల్యూ సపోజ్ దాని వాల్యూ మనకి ఎంత అవుతుంది, దాని స్క్వేర్ వాల్యూ చేస్తే మనకి ఎగ్జాక్ట్గా 1/4 అవుతుంది. సో p కంటే 1/4 అనేది డెఫినెట్గా p వాల్యూ ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా అంటే ఇది కూడా మనకి ఆన్సర్ రాంగ్ అవుతుంది. ఫోర్త్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే 2/1/2 అంటే 4 - 2 అవుతుంది దాని వాల్యూ. సో దాని 4 - 2 అంటే 2 అవుతుంది. సో అది పాజిటివ్ ఇంటిజర్. సో ఫోర్త్ స్టేట్మెంట్ కరెక్ట్. ప్రాబ్లం నెంబర్ 46. సో 46, x² ప్లస్ x² ప్లస్ x ప్లస్ 1 ఈ స్టేట్మెంట్ ఈ ఎక్స్ప్రెషన్ అయితే ఇచ్చాడు. x ఈజ్ ఏ రియల్ నంబర్ దెన్ x² ప్లస్ x ప్లస్ 1 ఈక్వల్ టు అన్నాడు. సో దీని పరంగా మనం ఆలోచించినప్పుడు దీనికి డైరెక్ట్గా -b ప్లస్ ఆర్ మైనస్ √b² - 4ac ఈ ఫార్ములా ప్రకారంగా మనం చేసినా కూడా మనకి ఆన్సర్ వస్తుంది. అయితే ఈజీగా చేయడానికి ఒకటే ఇక్కడ వాల్యూ 1 రావాలంటే మనం చేయాల్సిన ఒకటే ఒక ఎక్స్ప్రెషను, అదేంటంటే x² ప్లస్ x ప్లస్ 1 అంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా 1 వాల్యూ రావాలంటే మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్స్ పరంగా అంటే ఆప్షన్స్లో ఏం వాల్యూస్ అయితే ఇచ్చాడో వాటి పరంగా మనం ఆలోచించినప్పుడు x² ప్లస్ x ప్లస్ 1/4 ప్లస్ 3/4 ఎగ్జాక్ట్గా మనం ఇలా రాసుకోవాలి. ఇలా ఎందుకు రాసుకోవాలంటే ఈ ఎక్స్ప్రెషన్ అనేది మనకి x ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి. సో ఈ వాల్యూ అనేది మనకి అడిషనల్గా యాడ్ అవుతుంది. సో అదే మనకి కారణాంకం అవుతుంది. సో 1/2 అండ్ 3/4 ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో 1/2 అండ్ 3/4 వాల్యూస్ అయితే మనకి ఎగ్జాక్ట్గా వస్తాయి. సో మనకి ఇక్కడ తీసుకున్నప్పుడు గ్రేటర్ దాన్ అంటే 3/4 వాల్యూ కంటే కూడా ఈ వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఈక్వల్ ఆర్ గ్రేటర్ దాన్ అని చెప్పొచ్చు. క్వశ్చన్ నెంబర్ 47 చూడండి. క్వశ్చన్ నెంబర్ 47, సో 1/2 ప్లస్ 1/3 ప్లస్ 1/4 సారీ 1/4 కాదు 1/7 ప్లస్ 1/n వాల్యూ ఎంత ఉండొచ్చు అని ఎగ్జాక్ట్గా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో మనం ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బట్టి వెళ్ళొచ్చు. అట్ ది సేమ్ టైం ఇక్కడ మనము కనుగొనే ఎక్స్ప్రెషన్ కూడా ఈ మూడింటి యొక్క ఎల్సిఎం మీద ఆధారపడి ఉంటుంది. సో ఆ ఎల్సిఎంని బట్టి కూడా మనం వెళ్ళిపోవచ్చు. సో ఈ ఎల్సిఎంని మనం ఒకసారి చూస్తే 2 3 6 6 7 42 అంటే 42 అనేది మిగతా వాటితో పోల్చుకుంటే డివైడ్ అవుతుందా లేదా అంటే 2తో డివైడ్ అవుతుంది, అట్ ది సేమ్ టైం 3తో డివైడ్ అవుతుంది, అట్ ది సేమ్ టైం 7తో కూడా డివిజిబుల్ అవుతుంది. సో వాటి యొక్క ఎల్సిఎమే ఇది కాబట్టి ఇక్కడ 42
అంటే ఈ వాల్యూని సో 2,3,7తో డివైడ్ అవుతుంది, అది అవుతుందా లేదా అని మన క్వశ్చన్లోనే ఇచ్చాడు. సో 237తో డివైడ్ అవుతుంది, 84తో డివైడ్ అవ్వదు అనేది ఇక్కడ మనకి ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 48. If n is an integer, how many values of n will give an integral value of 16n square plus 7n plus 6 by n. సో ఇది మనకి ఇవ్వటం జరిగినది ఎక్స్ప్రెషన్ అయితే క్వశ్చన్ నెంబర్ 48. సో ఇక్కడ మనకి డైరెక్ట్గా వాల్యూస్ అయితే సబ్మిట్ చేస్తే అంటే n వాల్యూస్ని మనము అప్రాక్సిమేట్ 1 2 3 4 వాల్యూస్ అనుకుంటే సో 16 ఇంటూ 1 అంటే ఎగ్జాక్ట్గా మనకి 16 ప్లస్ 7 ఇంటూ 1 7 ప్లస్ 6. సో 7 6 13 అంటే మనకి ఎగ్జాక్ట్గా 9 29. సో దాని వాల్యూ ఎగ్జాక్ట్ వాల్యూ అయితే మనకు ఒకటి వస్తుంది. నెక్స్ట్ 2 ప్రతిక్షేపించినప్పుడు మనకి వాల్యూ ఏమొస్తుంది? సో 2 ప్రతిక్షేపించినప్పుడు దాని వాల్యూ మనకి ఏమొస్తుంది? 16 ఇంటూ 4 అవుతుంది, 7 ఇంటూ 2 అంటే 14 అవుతుంది, ప్లస్ 6 అవుతుంది. సో ఇది 20 అండ్ 64 84/2 దాని వాల్యూ ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ 3 మనం ప్రతిక్షేపించినప్పుడు చూడాలి. సో 3 ప్రతిక్షేపించినప్పుడు మనకి ఎగ్జాక్ట్గా ఏం వాల్యూ వస్తుంది? 16 ఇంటూ 9 ప్లస్ 7 ఇంటూ 3, 7 3 21 ప్లస్ 6. సో 27 16 9 144. సో 144 ప్లస్ 27. సో 11 అండ్ 6 7 171. సో 171/3 ఎగ్జాక్ట్గా 50 అండ్ 7. సో 57 వాల్యూ మనకి ఎగ్జాక్ట్గా వస్తుంది. నెక్స్ట్ 4 వాల్యూ ప్రతిక్షేపించినప్పుడు 16n స్క్వేర్ ప్లస్ 7n ప్లస్ 6 బై n. ఇక్కడ 4 వాల్యూ ప్రతిక్షేపించినప్పుడు 16 ఇంటూ 16 అవుతుంది, ఎగ్జాక్ట్గా 256 దాని వాల్యూ. అట్ ది సేమ్ టైం ఇక్కడ 7 ఇంటూ 4 అంటే 28, అట్ ది సేమ్ టైం 6. సో 6 8 14 20. At the same time 5 2 5 4 9. So 290. So 290/4 ఎగ్జాక్ట్గా 4 7 అండ్ 4 2. సో ఇక్కడ మనకి 4 వాల్యూస్ని ఎంటర్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా మనం చెప్పుకుంటే ఇక్కడ 0 ప్రతిక్షేపించినప్పుడు దాని వాల్యూ 0 వస్తుంది. అట్ ది సేమ్ టైం హౌ మెనీ ఇంటిగ్రల్ వాల్యూ అన్నాడు. సో హౌ మెనీ ఇంటిగ్రల్ వాల్యూస్ అంటే ఎగ్జాక్ట్గా మనకి 4 వాల్యూస్, ఎందుకంటే 0తో కూడా ఇంక్లూడ్ చేసుకుంటే దాని వాల్యూ అప్పుడు 0 వస్తుంది. సో 0తో పాటు మనము ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు టోటల్గా మనకి 4 వాల్యూస్ అయితే వస్తాయి. సో ఇది మనకి ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 49. P greater than Q and R less than 0. Then which of the following statement is true అన్నాడు. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో పిఆర్ లెస్ దాన్ క్యూఆర్ అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ పి వాల్యూ ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూని మనము ఏమనుకుందామంటే ఎగ్జాక్ట్గా పి వాల్యూని మనము 2 అనుకుందాం, క్యూ వాల్యూని 1 అనుకుందాం. సో ఆర్ వాల్యూ 0 కంటే తక్కువ కాబట్టి సో 0 కంటే తక్కువ అంటే ఎగ్జాక్ట్గా మనము -1 వాల్యూ అనుకుందాం. ఓకే, 0 కంటే తక్కువ అంటే ఎగ్జాక్ట్గా -1 వాల్యూ అనుకుందాం. ఇక్కడ ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్స్ పరంగా మనకి ఫస్ట్ స్టేట్మెంట్లో ఏమన్నాడు? పిఆర్ లెస్ దాన్ క్యూఆర్ అన్నాడు. సో ఆర్ వాల్యూ మనకి -1 అన్నాను కాబట్టి పి వాల్యూ 2 ఇంటూ ఆర్ అంటే -2 గ్రేటర్ దాన్ అట్ ది సేమ్ టైం మనకి క్యూ ఇంటూ ఆర్ కూడా చేయాలి. సో క్యూ ఇంటూ ఆర్ అంటే ఎగ్జాక్ట్గా క్యూ వాల్యూ మనకి 1, ఆర్ వాల్యూ -1. సో ఆర్ వాల్యూ -1 అంటే మనకి -1 అవుతుంది. సో ఈ స్టేట్మెంట్ అనేది మనకి ఎగ్జాక్ట్గా రాంగ్. ఫస్ట్ స్టేట్మెంట్ మనకి లెస్ దాన్ ఇవ్వలేదు, లెస్ దాన్ ఇచ్చాడు. సో -1 అంటే ఇది స్టేట్మెంట్ అనేది కరెక్ట్, ఎందుకంటే -2 వాల్యూ అనేది -1 అనేది దానికంటే కూడా తక్కువ కాబట్టి
ఫస్ట్ స్టేట్మెంట్లోనే మనకు ఆన్సర్ వచ్చేసింది కాబట్టి మిగతా స్టేట్మెంట్స్ అనవసరం. క్వశ్చన్ నెంబర్ 50 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 50, ఎక్స్ లెస్ దాన్ జెడ్, ఎక్స్ లెస్ దాన్ జెడ్ అండ్ ఎక్స్ లెస్ దాన్ జెడ్ అండ్ ఎక్స్ లెస్ దాన్ వై, ఎక్స్ లెస్ దాన్ వై. సో ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ పరంగా మనకి ఆప్షన్స్లో వై లెస్ దాన్ జెడ్ అని ఇచ్చాడు. సో వై లెస్ దాన్ జెడ్ అని ఇచ్చాడు. సో ఎగ్జాక్ట్గా మనం వై లెస్ దాన్ జెడ్ని చెప్పలేమనేది గుర్తుపెట్టుకోండి ఇక్కడ, ఎందుకంటే స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్లో కూడా మనము ఇలాంటి క్వశ్చన్స్ అయితే చూస్తాము. సో ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ ఎక్స్ స్క్వేర్ లెస్ దాన్ వైజెడ్ అన్నాడు. సో ఎక్స్ స్క్వేర్ లెస్ దాన్ వైజెడ్ అంటే వైజెడ్ వాల్యూ అనేది గ్రేటర్గా ఉంటుంది. ఇది మనకి ఆప్షన్స్ని బట్టి అంటే ఇచ్చినటువంటి దాన్ని బట్టి మనం వెళ్ళొచ్చు. జెడ్ ఎక్స్ లెస్ దాన్ వై ప్లస్ జెడ్ అన్నాడు. సో జెడ్ ఎక్స్ లెస్ దాన్ వై ప్లస్ జెడ్. సో వై జెడ్ వాల్యూస్ అంటే ఇక్కడ మనము అప్రాక్సిమేట్గా న్యాచురల్ నెంబర్స్ని కూడా అజ్యూమ్ చేసుకుంటే మనకి స్టేట్మెంట్స్ అనేవి కూడా ఈజీగా కరెక్ట్ లేదా అంటే తప్పేంటి కరెక్ట్ ఏంటి అనేది కూడా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఎక్స్ స్క్వేర్ లెస్ దాన్ వైజెడ్ మాత్రమే కరెక్ట్ అవుతుంది ఒకవేళ మనం న్యాచురల్ నెంబర్స్ అనుకొని చూస్తే. క్వశ్చన్ నెంబర్ 51 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 51, ఇన్ ద రిలేషన్ ఎక్స్ లెస్ దాన్ వై ప్లస్ జెడ్, ఎక్స్ లెస్ దాన్ వై ప్లస్ జెడ్. సో ఎక్స్ లెస్ దాన్ వై ప్లస్ జెడ్, ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ ప్లస్ వై లెస్ దాన్ పి అండ్ జెడ్ లెస్ దాన్ పి. సో ఇక్కడ జెడ్ లెస్ దాన్ పి. ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ పరంగా మనకు ఆప్షన్స్లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని ఇచ్చాడు. సో వై లెస్ దాన్ పి ఒకటి అండ్ ఎక్స్ ప్లస్ వై గ్రేటర్ దాన్ జెడ్ ఒకటి, వై ప్లస్ పి గ్రేటర్ దాన్ ఎక్స్. ఈ మూడు స్టేట్మెంట్స్ అయితే ఇవ్వటం జరిగింది. ఒకసారి చూద్దాము మనము. ఎక్స్ గ్రేటర్ దాన్ వై ప్లస్ జెడ్ అన్నాడు. సో ఈ రెండింటి యొక్క వాల్యూస్ కలిపితే మనకి దాని వాల్యూ వస్తుంది. సో వై వాల్యూ 1, జెడ్ వాల్యూ 2 అండ్ ఎక్స్ వాల్యూ 3 అనుకుందాము. సో 3 + 1 వై కంటే ఎక్కువ ఉండాలి కాబట్టి సో పి వాల్యూ అప్పుడు పి వాల్యూ జెడ్ కంటే కూడా తక్కువ ఉండాలంటున్నాడు. సో ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ అనుకునే వాల్యూస్ని బట్టి కూడా మనం చెప్పొచ్చు ఎగ్జాక్ట్గా ఎక్స్ ప్లస్ వై వాల్యూ అనేది. సో 2 + 1 ఈక్వల్ టు అంటే 2 + 1 వాల్యూ అనేది కూడా ఎక్కువ అవుతుంది అనేది కూడా ఎగ్జాక్ట్గా మనం చెప్పొచ్చు. సో సపోజ్ ఇప్పుడు ఇక్కడ మనం 3 అనుకున్నాం కాబట్టి సో 3 + 1 గ్రేటర్ దాన్ జెడ్ అంటే జెడ్ కంటే 2 వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 4. సో ఇక్కడ 4 గ్రేటర్ దాన్ 2 అనేది స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 52, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ పాజిటివ్ ఇంటీజర్స్ అండ్ a - b by 3.5 ఈక్వల్ టు 4/7. సో ఏ అండ్ బి ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్స్ అన్నాడు. a - b by 3.5 ఈక్వల్ టు 4/7. ఎగ్జాక్ట్గా మనం ఇక్కడ ఏకి బీకి ఉన్నటువంటి రిలేషన్ అయితే తెలుసుకోవాలి. ఇక్కడ 3.5 అంటే మనం ఏం రాసుకోవచ్చు, a - b by 7/2 రాసుకోవచ్చు దీన్ని ఎగ్జాక్ట్గా. సో 3.5 అవుతుంది, ఇది 4/7. సో మనకి ఈక్వల్ టు అవతలకి 7/2 వెళ్తే ఎగ్జాక్ట్గా మనకి 7/2 అవుతుంది. సో 7 క్యాన్సల్ అండ్ 2 2 జా 4. సో a - b ఈక్వల్ టు 2 అంటే a ఈక్వల్ టు b + 2 అని అర్థం. సో b వాల్యూ కంటే a వాల్యూ అనేది ఎక్కువే కాబట్టి a గ్రేటర్ దాన్ b లేదా b లెస్ దాన్ a. సో ఇది మనకి ఆప్షన్స్లో ఉన్నదాన్ని బట్టి ఆన్సర్కి వెళ్తాం. క్వశ్చన్ నెంబర్ 53 చూడండి. ఇది ఎస్ఎస్సిలో ఇట్లాంటి క్వశ్చన్స్ అయితే 2-3 ఖచ్చితంగా ఉంటాయి నంబర్ సిస్టమ్ నుంచి. సో క్వశ్చన్ నెంబర్ 53 అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అని కూడా చెప్పొచ్చు. క్వశ్చన్ నెంబర్ 53, 13 ఈక్వల్ టు 13w by 1 - w. అయితే మనకి 2w స్క్వేర్ వాల్యూ అడిగాడు. సో 2w స్క్వేర్ వాల్యూ ఎగ్జాక్ట్గా మనం కనుక్కుందాం. సో 13 మనం మల్టిపుల్ చేస్తే 13 × 13 - 13w
ఈక్వల్ టు 13W అవుతుంది. సో 13 మనకి అడిషన్ అవుతే 26W అవుతుంది. 26W ఈక్వల్ టు 13, ఎగ్జాక్ట్గా మనకి W ఈక్వల్ టు 1/2. సో 1/2 వాల్యూని ఇక్కడ W ప్లేస్లో రాస్తే 2 ఇంటూ 1/2 అంటే మనకి ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అయిపోతే 1 స్క్వేర్ అంటే దాని వాల్యూ 1. ఓకే, ఇట్లాంటి ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఒకసారి ఈ మోడల్లో చూడండి. క్వశ్చన్ నెంబర్ 54 అయితే చూద్దాం. 54 నుంచి 57 వరకు ఒక స్టేట్మెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అయితే ఇచ్చాడు. లాస్ట్లో దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అయితే నేను ఇస్తాను. సో 54 నుంచి 57 వరకు ఒకటే స్టేట్మెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అయితే ఇచ్చాడు 5 డిజిట్ నెంబర్ గురించి. సో ఆ 5 డిజిట్ నెంబర్ గురించి నేను లాస్ట్లో మీకు చెప్తాను. ఓకే, క్వశ్చన్ నెంబర్ డైరెక్ట్గా క్వశ్చన్ నెంబర్ 59కి రండి. క్వశ్చన్ నెంబర్ 59. క్వశ్చన్ నెంబర్ 59లో ఫస్ట్ స్టేట్మెంట్ ఎక్స్ అండ్ వై ఆర్ కాంపోజిట్ నంబర్స్, దెన్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఆల్వేస్ కాంపోజిట్ అన్నాడు. సెకండ్ స్టేట్మెంట్, సో ఎక్స్ అండ్ వై కాంపోజిట్ అయినప్పుడు ఎక్స్ ప్లస్ వై కూడా కాంపోజిట్ అవుతుంది అన్నాడు. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ ఏమిచ్చాడంటే దేర్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఏ న్యాచురల్ నంబర్ విచ్ ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. సో కాంపోజిట్ లేదా ప్రైమ్ నెంబర్ కానప్పుడు అది న్యాచురల్ నెంబర్ కూడా కాదు అని ఎగ్జాక్ట్గా రెండో స్టేట్మెంట్ అయితే ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో మనకి 2 స్టేట్మెంట్స్ రాంగ్ స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకసారి ఇది బేసిక్ లెవెల్ది, మీరు ఆల్రెడీ టైప్స్ ఆఫ్ నంబర్స్లో దీనికి సంబంధించినటువంటి బేసిక్స్ అన్నీ ఇని ఉంటే డైరెక్ట్గా మీరు ఆన్సర్ చేయగలరు. ఎందుకంటే కాంపోజిట్ నంబర్స్ ఎప్పుడు కూడా అడిషన్ చేస్తే ఆల్వేస్ కాంపోజిట్ అయితే అవ్వవు. సో ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి నంబర్ సిస్టంలో మినిమం బేసిక్స్ చదివితే మనకు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 60 చూడండి. క్వశ్చన్ నెంబర్ 60. సో క్వశ్చన్ నెంబర్ 60, నంబర్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ బిట్వీన్ 0 అండ్ 50. సో 0 to 50కి మధ్యలో మనకి ఎన్ని ప్రైమ్ నంబర్స్ ఉన్నాయి అన్నాడు. ఎగ్జాక్ట్గా మనకి ఈ వాల్యూస్ అయితే గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే చాలా సింపుల్ క్వశ్చన్స్ కూడా మనం మిస్ అయిపోతాము. ఆ సందర్భంలో అడిగినటువంటి సందర్భంలో మనము 2, 3, 5, 7, 11 ఇలా రాసుకుంటే మనకి చాలా టైం వేస్ట్ అయితే అవుతుంది. సో ఎగ్జాక్ట్గా మీరు 1 to 10, 10 to 20 ఇలా గుర్తుపెట్టుకోండి, ఆన్సర్స్ అయితే ఈజీగా చేయగలరు. సో 1 to 50 లేదా 0 to 50 అన్న మనం ఎగ్జాక్ట్గా ప్రైమ్ నంబర్స్ని మనము ఆల్రెడీ ఒకసారి చూసి ఉంటే, ప్రాక్టీస్ చేసి ఉంటే మనం డైరెక్ట్గా ఆన్సర్ చేయగలము. సో 15 అయితే ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. అలాగే దీంతో పాటు మీరు 1 to 200 మధ్యలో కూడా ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో చూడండి. ఒకసారి ఈ క్వశ్చన్ కూడా అడగటం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 61. ద ప్రైమ్ నంబర్స్ డివైడింగ్ 143 లీవింగ్ ఏ రిమైండర్ ఆఫ్ 3 ఇన్ ఈచ్ కేస్ అన్నాడు. సో ఆప్షన్స్ని బట్టి దీనికి ఆన్సర్స్కి వెళ్ళండి, ఎందుకంటే ఆప్షన్స్లో మనకి ఏ నెంబర్స్ అయితే ఇచ్చాడో తెలియదు. ఫస్ట్ ఏ ఆప్షన్ వచ్చేసి మనకి 2, 11 అని ఇచ్చాడు. నెక్స్ట్ బి ఆప్షన్ వచ్చేసి మనకి 11, 13 అని ఇచ్చాడు. సి ఆప్షన్ వచ్చేసి మనకి 3 and 7 అండ్ డి 5, 7. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బట్టి ఒకసారి మనము 2, 11తో డివైడ్ చేస్తే, 2తో డివైడ్ చేస్తే రిమైండర్ అనేది 3 రాదు. సో ఎగ్జాక్ట్గా ఇది ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్. సో బీతో చూసినప్పుడు మనకి ఎగ్జాక్ట్గా రిమైండర్ అనేది 3 రాదు, ఎందుకంటే 11తో చేసినప్పుడు 0 వస్తుంది, 13తో చేసినప్పుడు కూడా మనకి 0 వస్తుంది. సో అది రాంగ్ స్టేట్మెంటు. 3 and 7తో చూద్దాం ఒకసారి. 3తో చేస్తే మనకి ఎగ్జాక్ట్గా 3తో డివైడ్ చేసినప్పుడు 3 4 12 and 23 and 2 వస్తుంది రిమైండర్. సో ఇది కూడా రిమైండర్ 3 రాదు. ఎగ్జాక్ట్గా 5తో 7తో చేస్తే మనకి రిమైండర్స్ 3 వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62 చూద్దాం. 62, ద సమ్ ఆఫ్ ఫస్ట్ 4 ప్రైమ్స్ అన్నాడు. సో ద సమ్ ఆఫ్ ఫస్ట్ 4 ప్రైమ్స్ అంటే ఏంటి? 2, 3, 5, 7. సో వీటి యొక్క అడిషన్ అయితే అడిగాడు, సింపుల్ క్వశ్చన్. సో 5, 5, 10, 10 + 7, 17. సో ఎగ్జాక్ట్గా మనకు 1 to 20 కూడా అడిగితే ఈజీగా ఆ నంబర్స్ రాయడం, అడిషన్ చేయడం. సో క్వశ్చన్ నెంబర్ 63 చూద్దాం. 63, క్వశ్చన్ నెంబర్ 63, ద సమ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నంబర్స్ ఫ్రమ్ 1 to 20. సో 1 to 10 వరకు ఇందాక చూసాం 17 అని. సో నీకు
20 మధ్యలో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ రాస్తున్నాను చూడండి. 11, 13 అండ్ 15 కాదు, 17 అండ్ 19. ఈ నాలుగింటిని ఒకవేళ అడిషన్ చేస్తే మనకి ఎగ్జాక్ట్గా ఈ అడిషన్ని 17తో అడిషన్ చేస్తే ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుంది. సో 3, 4, 4, 11 అండ్ 20, 4, 60 అండ్ ప్లస్ 17 ఎగ్జాక్ట్గా 77. 64. Question number 64. A prime number n in the range 10 to 50. Range 10 to 50. అయితే remains unchanged when its digits are reversed. The square of such a number is అన్నాడు. సో ఇక్కడ మనకు ప్రైమ్ నెంబర్స్లో ఎగ్జాక్ట్గా తీసుకుంటే డిజిట్స్ని కూడా రివర్స్ చేసినప్పుడు మనకు వచ్చే ఒక్కొక్క ప్రైమ్ నెంబర్ ఏంటంటే, మనం ఎగ్జాక్ట్గా డిజిట్స్ని కూడా రివర్స్ చేసినప్పుడు వచ్చే నెంబర్స్ రాసుకుంటే 11 అండ్ 22 అండ్ 33 అండ్ 44. సో 10 to 50 మధ్యలో ఇవన్నీ కూడా 11 మల్టిపుల్స్ కాబట్టి ఇవి ప్రైమ్ నెంబర్స్ కాదు, ఓన్లీ 11 అనేదే ప్రైమ్ నెంబరు. సో దాని స్క్వేర్ మనకి 121 అవుతుంది. సో రేంజ్ అనేది 10 to 50 అన్నాడు కాబట్టి రేంజ్ అనేది 10 to 100 అంటే మరలా మిగతా నెంబర్స్ని కూడా చూసుకోవచ్చు. అప్పటికి మనకి రివర్స్ చేసినప్పుడు రెండు సేమ్ అయిన స్టేట్మెంట్ దీనికి ఒకటే కరెక్ట్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 65. The remainder obtained when any prime number greater than 6. So any prime number greater than 6 and is divided by 6 must be. సో 6 కంటే ఎక్కువ ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్ 7. సో 7తో డివైడ్ చేసినప్పుడు దానికి వాల్యూ మనకి రిమైండర్ 1 వస్తుంది. అలాగే 11 అనేది ఉంది. సో 11 అనే దాన్ని మనం 6తో డివైడ్ చేసినప్పుడు దాని వాల్యూ అనేది మనకి ఎగ్జాక్ట్గా ఏమొస్తుంది, సో 5 వస్తుంది. సో ఎయిదర్ 1 or 5 అనేది ఆన్సర్ అవుతుంది. సో మిగతా ప్రైమ్ నెంబర్స్ని కూడా మనం చూడొచ్చు, వాటి వాల్యూస్ అన్నీ కూడా ఇంకా ఎక్కువ అవుతాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 13 తీసుకుంటే మనకి 6తో చేసినప్పుడు 1 వస్తుంది, దాని ఇంకొక ప్రైమ్ నెంబర్ని చేసినప్పుడు మనకి దాని వాల్యూ 5 వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 66. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే, సో 21 అండ్ 23 అండ్ 29 అండ్ 43. సో ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో మనకి ప్రైమ్ నెంబర్ ఏది కాదన్నాడు. సో ద నంబర్ ఇట్ సెల్ఫ్ అంటే ద నంబర్ డివైడ్స్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ అంటే అది ప్రైమ్ నెంబర్కి డెఫినేషన్ కాబట్టి. సో 23కి మనకి ఫ్యాక్టర్స్ అయితే లేవు, 29కి ఫ్యాక్టర్స్ లేవు, 43కి ఫ్యాక్టర్స్ లేవు. ఎగ్జాక్ట్గా 7 3 లేదా 3 7 మనకి 21 వాల్యూ. సో ఓన్లీ ప్రోడక్ట్ ఆఫ్ 2 ప్రైమ్ నెంబర్స్ అంటే 21 వాల్యూ అనేది వస్తుంది. ఇది ఎగ్జాక్ట్గా మనం గుర్తుపెట్టుకుంటే సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో యూజ్ అయ్యే అవకాశం ఉంది. క్వశ్చన్ నెంబర్ 67 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 67. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చాడు మనకి 19, 20, 21, 22. సో 2 మల్టిపుల్ ఇవి రెండు కావు. ఎగ్జాక్ట్గా ఇందాకే చెప్పుకున్నాం 21. సో 19 ఒకటే ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 68లో మనకి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అన్నాడు. సో 115 ఎగ్జాక్ట్గా అది 5 మల్టిపుల్, సో కాదు. 119 ఎగ్జాక్ట్గా ఇది కూడా మనకి 7 మల్టిపుల్ అవుతుంది, సో అది ఆన్సర్ కాదు. సో 127 ఎగ్జాక్ట్గా ఇది కూడా మల్టిపుల్ అయ్యే అవకాశం ఉందా అంటే లేదు. సో ఇది ఆన్సర్ అవుతుంది మనకి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 69. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ఇక్కడ కూడా కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చాడు. సో ఆ ప్రైమ్ నెంబర్స్ ఏంటి అనేది చూద్దాము. 143, 289, 117 అండ్ 359. సో ఇందాకే చూసాం 143 నెంబర్. సో 13తో మల్టిపుల్ అవుతుంది,
11తో మల్టిపుల్ అవుతుంది. సో అది మనకి ప్రైమ్ నెంబర్ అయితే కాదు. ఇది 17 స్క్వేర్ వాల్యూ, ఎగ్జాక్ట్గా ఇది కూడా కాదు. సో 117 వాల్యూ, సో 117 వాల్యూ అంటే మనకి ఎగ్జాక్ట్గా దేంతో డివైడ్ అవుతుంది? సో 3తో డివైడ్ అవుతుంది. ఎగ్జాక్ట్గా ఇది కూడా కాదు. సో 4 ఆప్షన్స్లో కానిది ఏంటంటే మనకి 359. ఓకే, సో వీటి యొక్క అడిషన్ కూడా మనం ఒకవేళ చూస్తే 3 5 8 8 9 17 అనేది కూడా మనకి ప్రైమ్ నెంబర్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 70. ద స్మాలెస్ట్ వాల్యూ ఆఫ్ న్యాచురల్ నంబర్ n ఫర్ విచ్ 2n + 1 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నంబర్. సో స్మాలెస్ట్ న్యాచురల్ నంబర్ n అండ్ 2n + 1 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఎగ్జాంపుల్ మనము 3 వాల్యూ తీసుకుందాం. సో 3 వాల్యూ 2 3 6 6 + 1 7. సో 6 + 1 7 అనేది మనకి ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ కానిది అడిగాడు. ఎగ్జాక్ట్గా 4 ఆప్షన్స్ సబ్మిట్ చేస్తే 4 2 × n అంటే n వాల్యూ 4, సో 9 అవుతుంది. అప్పుడు 9 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. సో అది ఆన్సర్ అవుతుంది. సో 5 కూడా మనము చూస్తే ఒకసారి 5 2 5 10 10 + 1 11. సో 11 అనేది కూడా మనకి ప్రైమ్ నెంబర్. సో ఆన్సర్ వచ్చేసి 4 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 71. ద స్మాలెస్ట్ 3 డిజిట్ ప్రైమ్ నెంబర్ ఈజ్. ద స్మాలెస్ట్ 3 డిజిట్. సో స్మాలెస్ట్ 3 డిజిట్స్ అంటే మనకి 100 రాయాలి. 100 కంటే అబవ్ ఉన్నటువంటి వాల్యూస్లో మనకి ప్రైమ్ నెంబర్ ఏది అంటే ఎగ్జాక్ట్గా 101. 101కి ఫ్యాక్టర్స్ ఏమీ లేవు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 72. హౌ మెనీ ఆఫ్ ది ఇంటిజర్స్ బిట్వీన్ 110 అండ్ 120 ఆర్ ప్రైమ్ నెంబర్స్. సో 110 అండ్ 120 మధ్యలో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ ఎన్ని అని ఇచ్చాడు. సో ఓన్లీ మనకి ఏవి ప్రైమ్ నెంబర్స్ వస్తుందంటే ఎగ్జాక్ట్గా 113 వాల్యూ. సో 113 వాల్యూ అనేది మనకి దేంట్లో డివిజిబుల్ అవ్వదు. క్వశ్చన్ నెంబర్ 73 చూడండి ఒకసారి. 73 క్వశ్చన్ నెంబర్. 4 ప్రైమ్ నెంబర్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. ద ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ 3 ఈజ్ 385 అండ్ దట్ ఆఫ్ లాస్ట్ 3 ఈజ్ 1001. ద లార్జెస్ట్ ప్రైమ్ నెంబర్ అన్నాడు. సో ఫస్ట్ 3 ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అంటే 385. నెక్స్ట్ లాస్ట్ 3 అంటే BCD, లాస్ట్ 3 1001. సో వీటికి ఫ్యాక్టర్స్ తీద్దాం ఒకసారి. 385కి ఫ్యాక్టర్స్ తీస్తే మనకి ఏమొస్తుంది? సో 385 5తో మల్టిపుల్ అవుతుంది, ఎందుకంటే 5 అనేది ఉంది. సో 5 మల్టిపులే కాబట్టి 5 7 అండ్ 5 7 35 × 5. సో ఇక్కడ 7 అంటే 7 × 11. ఎగ్జాక్ట్గా మనము 5 × 7 × 11 ఇవి అన్నీ కూడా 385 టోటల్గా ప్రోడక్ట్ ఆఫ్ 3 ప్రైమ్ నెంబర్స్. సో ఇప్పుడు మనకి 5 7 11 అయితే ఇచ్చాడు. లాస్ట్ 3 కూడా ఇచ్చాడు. లాస్ట్ 3 1001. సో లాస్ట్ 3 అంటే ఇక్కడ 2 ఉన్నాయి. సో ఆ 2తో డివైడ్ చేస్తే మనకు అయితే ఆన్సర్ అయితే వస్తుంది. సో ఎగ్జాక్ట్గా మనము 7తో డివిజిబుల్ చేస్తే 143 వస్తుంది. 7 1 7 7 4 28. 143/11 అంటే ఎగ్జాక్ట్గా 13 వస్తుంది. సో ఇక్కడ లార్జెస్ట్ ప్రైమ్ నెంబర్ అంటే 13 అనే వాల్యూ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 74 చూడండి. క్వశ్చన్ నెంబర్ 74. The sum of 3 prime numbers is 100. So the sum of 3 prime numbers is 100. A plus B plus equal to 100. Exactly. If one of them exceeds another by 36. So one of them exceeds ante A plus B plus 36 అని థర్డ్ నెంబరు 36 ఎక్కువ ఉందని అర్థము. సో 100. 36 మైనస్ చేస్తే A plus 2B ఈక్వల్ టు 64. ఎగ్జాక్ట్గా మనకి 2తో డివైడ్ అవ్వాలంటే మనం ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్ అనేదాన్ని ఈవెన్ ప్రైమ్ నెంబర్ని మాత్రమే రాయాలి. ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఓన్లీ ఒకటే ఉంది, అదేంటంటే 2. సో 2 + 2B ఈక్వల్ టు 64 అండ్ 2B ఈక్వల్ టు 64 మైనస్ 2 అంటే 62. 62/2 అంటే 31. సో ఎగ్జాక్ట్గా మనకి 31 అవుతుంది. సో B వాల్యూ 31, A వాల్యూ 2 అండ్ B వాల్యూ 31. అట్ ది సేమ్ టైం C వాల్యూ 31 36 అంటే 67. సో లాస్ట్ నెంబర్ మనకు ఆన్సర్ అడిగాడు, 67 ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 75.
5 చూడండి, క్వశ్చన్ నెంబర్ 75. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అన్నాడు. సో ప్రైమ్ నెంబర్స్లో మనకి 4 అయితే ఇచ్చారు. సో 161 ఒకటి, అట్ ది సేమ్ టైం సెకండ్ 221, అండ్ థర్డ్ 373, అండ్ ఫోర్త్ 437. సో ఇక్కడ ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. సో 161 అనేది దేని స్క్వేర్కి దగ్గరలో ఉందంటే 13 స్క్వేర్కి దగ్గరలో ఉంది. సో 13 బిలో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్తో ఒకసారి డివిజిబుల్ చేస్తే మనకి దేంతో డివైడ్ అవుతుందో ఒకసారి చూస్తే డైరెక్ట్గా డివైడ్ అయింది అనుకోండి, ఇది ప్రైమ్ నెంబర్ అయితే కాదు. సో 13తో ఒకవేళ చూస్తే 13తో అయితే కాదు, 11తో అయితే కాదు, 7తో ఒకసారి చూస్తే 7 2 14 అండ్ 7 3 21 ఎగ్జాక్ట్గా మనకి ఇది డివిజిబుల్ అవుతుంది కాబట్టి ప్రైమ్ నెంబర్ అయితే కాదు. సో 221 అనేది కూడా దేని స్క్వేర్కి దగ్గరలో ఉందంటే 15 స్క్వేర్కి దగ్గరలో ఉంది. 15 స్క్వేర్కి దగ్గరలో ఉందంటే 15 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. 15కి దగ్గరలో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్ ఏంటి? 13. సో 13తో ఒకసారి చూస్తే మనము 13 1 13 7. సో ఎగ్జాక్ట్గా మనకి 13తో డివైడ్ అవుతుంది, ఇది కూడా ప్రైమ్ నెంబర్ కాదు. నెక్స్ట్ 373 అనేది చూద్దాము. సో 373 అనేది 20కి దగ్గరలో ఉంది. సో 19తో ఏమైనా క్యాన్సిల్ అవుతుందో చూస్తే, సో 19 1 19 8. సో ఇది 19తో డివైడ్ అవ్వదు. సో 17తో ఒకవేళ చూస్తే 17 2 34 అంటే మనకి 33 అవుతుంది. సో 33 అనేది 17తో డివిజిబుల్ అవ్వదు. సో ఇది మనకి ఎగ్జాక్ట్గా ప్రైమ్ నెంబర్ అవుతుంది. ఒకవేళ ఇది ఒకసారి చూద్దాము. సో 437 అనేది దేని స్క్వేర్కి దగ్గరలో ఉందంటే 20 స్క్వేర్కి దగ్గరలో ఉంది. 21 స్క్వేర్ అంటే 444, 441 అవుతుంది 21కి. సో 22 అంటే 484 అవుతుంది. సో 20 స్క్వేర్కి దగ్గరలో ఉంది కాబట్టి సో 20కి బిలో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్ ఏంటి? 19. సో 19తో ఒకవేళ 19 2 38, అట్ ది సేమ్ టైం 19 3 57. సో మనకి ఇది కూడా ప్రైమ్ నెంబరే. సో ప్రైమ్ నెంబర్ కానిది ఒకటి 373. ఓకే, 373. క్వశ్చన్ నెంబర్ 76 చూద్దాం. ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ దట్ ఈస్ 5th టర్మ్ ఆఫ్ ది an increasing arithmetic sequence in which of the four preceding terms are also prime is. The smallest prime number that is 5th term of an increasing arithmetic expression. సో ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్లో ఇచ్చినటువంటి దాని పరంగా ఒకవేళ చూసుకుంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనము 2 తీసుకుందాం అనుకోండి. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయి? 2 3 5 7 and 11 13 and 17 and 19 23 and 29. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బట్టి మనం ఒకసారి చూద్దాము. ఇక్కడ ఏమడిగాడంటే స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ దట్ ఈస్ 5th టర్మ్ ఆఫ్ ది అండ్ ఇంక్రీజింగ్ అర్థమెటిక్ సీక్వెన్స్. అంటే అర్థమెటిక్ సీక్వెన్స్ అంటే మనకి డిఫరెన్స్ అనేది సేమ్ ఉండాలి. సో డిఫరెన్స్ అనేది సేమ్ ఉంటే మనకి ఎగ్జాక్ట్గా చెప్పొచ్చు. సో ఇక్కడ 5th టర్మ్ వరకు కూడా మనకి డిఫరెన్స్ అనేది సేమ్ ఉండాలి. సో ఈ రెండింటి మధ్యలో 1 ఉంది, ఈ రెండింటి మధ్యలో 2, ఈ రెండింటి మధ్యలో 2 అండ్ దీని మధ్యలో 4. సో మనకి ఇది కాదు. ఎగ్జాక్ట్గా మనకి 7తో తీసుకుంటే 7కి 11కి తీసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా 2 ఉంది, 13కి 17కి 4 ఉంది. సో 4 4 చూసుకున్నా ఇక్కడ మనకి 17కి 19కి డిఫరెన్స్ అయితే అవుతుంది. సో ఒకసారి మరి మిగతా నంబర్స్ని కూడా చూద్దాము. ఎగ్జాక్ట్గా మనకి 7 తీసుకుంటే 7కి 13కి మనకి డిఫరెన్స్ ఎంత ఉంది? సో 6 అవుతుంది. 13కి 19కి 6 అవుతుంది. 19కి 23కి ఇది కూడా మనకి రాంగ్ అవుతుంది. నెక్స్ట్ 5తో చూద్దాము. ఒకవేళ 5 అండ్ 11కి 6 అవుతుంది. 11 అండ్ 17కి సో ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ వస్తుంది వాల్యూ, అది రాస్తున్నాను చూడండి. సో 5 and 11 and 17 and 23 and 29. సో ఇది అర్థమెటిక్ సీక్వెన్స్. సో అర్థమెటిక్ సీక్వెన్స్ పరంగా 5th టర్మ్ ఏదైతే అని అడిగాడు. ఎగ్జాక్ట్గా మనం ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి యూజ్ అవ్వచ్చు. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 77 చూడండి. క్వశ్చన్ నెంబర్ 77. ద నంబర్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ బిట్వీన్ 301 and 320. సో 320కి 301కి మధ్యలో ఉన్నటువంటి ప్రైమ్ నంబర్స్ ఎన్ని అని అడిగాడు. ఎగ్జాక్ట్గా మనం రాసేదాన్ని బట్టి తెలిసిపోతుంది మనకి. సో ఎందుకంటే
307 అనేది మనకి ప్రైమ్ నెంబర్ అవుతుంది. ఇలా మనం రాసుకుంటూ కాంపోజిట్ నెంబర్స్ రాసుకుంటూ వెళ్ళిపోతే మనకి ఆన్సర్స్ అయితే వచ్చేస్తాయి. సో ఎగ్జాక్ట్గా మనం ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఒక 2-3 తప్ప మీకు ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడిగే అవకాశం అయితే లేదు. సో మీరు ప్రైమ్ నెంబర్స్ డైరెక్ట్గా రాసి కౌంట్ ఎన్ని ఉంటే కూడా అన్నీ మనం డైరెక్ట్గా రాసుకోవచ్చు, లేదంటే మిగతావి వదిలిపెట్టవచ్చు. సో ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ అంటే మనం ఎగ్జాక్ట్గా ఏ నెంబర్తో కూడా డివైడ్ అయితే అవ్వకూడదు. సో 301 నుంచి 320 వరకు కూడా ఏమున్నాయో ఒకసారి రాసుకుంటే మనము అన్నీ కూడా 2తో డివైడ్ అయ్యేవి, 3తో డివైడ్ అయ్యేవి, మిగతావన్నీ కూడా తీసేస్తే ఎగ్జాక్ట్గా ఓన్లీ 307 అండ్ 311 అండ్ 313, 317. సో ఇవి మాత్రమే మనకు వెలుగుతాయి. ఇవి కూడా కాంపోజిట్ ప్రైమ్ నెంబర్స్, అవి గుర్తుపెట్టుకోండి. ఇవి మనకి ముఖ్యంగా కనిపిస్తున్నటువంటి ప్రైమ్ నెంబర్స్లో ముఖ్యంగా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ నుంచి అంటే ఎగ్జాక్ట్గా మనకి మెయిన్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయినట్టే. సో మీరు ఇక్కడ నుంచి అంటే ఎగ్జాక్ట్గా 78th ప్రాబ్లం నుంచి 130th ప్రాబ్లం వరకు కూడా మీరు కంప్లీట్ చేయాలి. ఎందుకంటే అవన్నీ కూడా అడిషను అండ్ సబ్ట్రాక్షను అండ్ మల్టిప్లికేషను అండ్ డివిజన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా మీరు కంప్లీట్ చేయండి. ఇన్ కేస్ ఏమైనా డౌట్ ఉంటే మీరు మెయిల్ చేయండి, లేదంటే వాట్సాప్ నెంబర్కి ఉంది, ఆ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. దాన్ని బట్టి మనం దాని ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. సో 78th నుంచి 130th వరకు అంటే ఆర్ఎస్ అగర్వాల్ ఉన్నటువంటి 78th ప్రాబ్లం నుంచి 130 ప్రాబ్లం వరకు అయితే మీరు కంప్లీట్ చేయండి. సో ఇది మీకు నేను ఇస్తున్నటువంటి హోంవర్క్. సో నెక్స్ట్ మిగతా క్లాస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.